రైతు అంటే అన్నదాతతో పోలుస్తాం కదా, అదే రైతన్న ప్రాణం కోసం పోరాటం చేస్తుంది. డార్విన్ ఒక మాట చెప్తారు, ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయి. రైతు అంతరించిపోతున్నాడు. ఎందుకు రైతు అంతరించిపోతున్నాడు అని చూస్తే 3000 ఎకరాలు ఉన్న గ్రామంలో ప్రతి సంవత్సరం 8 కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందులు వాడతారు. ఆ ఒక్క గ్రామంలో స్ప్రే చేసే మందులతోటి రాష్ట్రంలో ఉన్న జనాభాని చంపేది. ఒక రైతు చనిపోయినప్పుడు కొన్ని జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా, ఆ సూసైడ్ అనే బ్రేక్ ని ఎలా ఆపచ్చు? పంట చేతికి వచ్చే టైంకి వడగళ్ళ వాన వస్తుంది, మొత్తం రాలిపోతుంది, కళ్ళ ముందే అంత డిజాస్టర్ జరిగిపోతుంది. సరే మళ్ళా ధైర్యంగా మళ్ళా మొదలు పెడతారు. కష్టం చేసి పెట్టుబడి పెట్టి వస్తుందో రాదో తెలియని ఒక వృత్తి చేస్తున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫార్మింగ్ కి వెళ్దాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాకు ఒక లెసన్ ఉండేది, పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిదని. అర్బనైజేషన్ అయిపోయాం, ఇక్కడ బాగలేదని అక్కడికి వెళ్ళలేం, ఫెయిల్ అయ్యామని అనుకుంటారనేది ఒక గిల్ట్. నెంబర్ 2 కంపారిజన్ ఉంటుంది. కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఏం పని చేయకూడదు, కూర్చొని టీవీ చూస్తుండాలి, కారులో తిరుగుతూ ఉండాలి. ఇదే ఆర్గానిక్ అనే పేరుతో ఇప్పుడు చాలా మంది కార్పొరేట్స్ దాన్ని ఒక బిజినెస్ మోడల్ గా బిల్డ్ చేస్తుంది. మనం పాలు తీస్తాము, వేరే ఎవరికెవరికో అమ్ముతాం. వాడు ఏం చేస్తున్నాడు, దాన్ని పన్నీర్ చేస్తున్నాడు. లీటర్ పాలు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉంటే కేజీ పన్నీర్ ఎంత ఉంది? 300, 400, 500. ఇంత చేసి మీ పిల్లలకి మీ ప్లేట్ లో విషం పెడుతున్నారు కదా. డబ్బంతా పండించడంలో ఎక్కువ లేదు. ప్రజెంట్ జనరేషన్ లో యూత్ మళ్ళీ ఫార్మింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కల్చర్, అగ్రికల్చర్, దీస్ టూ ఓన్లీ మిగతా జంతువుల కన్నా విడిగా ఉంచుతున్నాయి. సంస్కృతి లేకపోయినా, వ్యవసాయం లేకపోయినా మనం జంతువులమే. హే గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ ఎపిసోడ్. జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ మనం చాలా సార్లు వినే ఉంటాం. జవాన్ తన ప్రాణాన్ని దేశం కోసం అంకితం చేస్తే, రైతన్న మాత్రం తన పెరిగిన ఊర్లో పండించే పొలంలోనే ఊరేసుకొని చనిపోతున్నాడు. కానీ మన రైతన్న చావు ఆపాలంటే మన చేతిలో ఏముంది, మనం ఏం చెయ్యాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్ కావాలంటే ఈ పాడ్కాస్ట్ ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ పాడ్కాస్ట్ కి వచ్చిన గెస్ట్ శ్రీనివాసరావు గారు, ఫౌండర్ ఆఫ్ ఇనెకర్స్. ప్లీజ్ షేర్ దిస్ పాడ్కాస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీకు ఎలాంటి గెస్ట్ కావాలో కామెంట్ చేయండి. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు రిద్దివాణి పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, ఇండియాలో ఫస్ట్ ప్రొఫెషన్ అగ్రికల్చర్. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి గంటకు ఒక ఫార్మర్ చనిపోతున్నాడు. ఫార్మర్ అయినా, ఫార్మ్ లేబర్ అయినా. సో రైతు అంటే అన్నదాతతో పోలుస్తాం కదా, అదే రైతన్న ప్రాణం కోసం పోరాటం చేస్తున్నాడు. అవును. సో దాని మీద మీ దీన్ని చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది కొంచెం పైనుంచి చూడాలి. ఒకటి, రైతు వ్యవసాయం చేస్తున్నారు, ఆయనకి భూమి ఉంది, వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం ఒకప్పుడు వాళ్ళ తాత చేశారు, వాళ్ళ తాతగారు చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు. ఇప్పుడు ఈయన చేయలేకపోతున్నాడు అండ్ నెక్స్ట్ జనరేషను నాట్ ఇంట్రెస్టెడ్. డార్విన్ ఒక మాట చెప్తారు, ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోతాయని. అంటే బాగా ట్రాపికల్ వెదర్ ఉంది, సడన్గా కొన్ని సంవత్సరాల పాటు మంచు కురిసింది భూమి ఏర్పడినప్పుడు కూడా, అది లైఫ్ ఏర్పడిన తర్వాత కూడా. ఆ మంచుని అప్పటి వరకు వాటికి అలవాటు లేనిది కాబట్టి చాలా జంతువులు చనిపోయినాయి. డైనోసార్స్ లాంటి పెద్ద పెద్దవి కూడా చనిపోయినాయి ఐస్ ఏజ్లో. సో ఎప్పుడైతే దాన్ని తట్టుకొని నిలబడి ఒక చోటకి వెళ్ళిపోయినాయో, ఈ ఫార్మేషన్లో మళ్ళీ ట్రాపికల్ వెదర్ ఏర్పడినప్పుడు సర్వైవ్ అవన్నీ. అలాగనే వృత్తులు కూడా అంతే. ఇవాళ మనం ఏ వృత్తులు తీసుకున్నాం, కుండలు చేయడం కావచ్చు, బట్టలు నేయడం కావచ్చు, వెదురు బుట్టలు చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. ఎందుకు? దాని యూసేజ్ లేదు, దాని యాక్సెప్టెన్సీ లేదు. వాళ్ళు ఆ వృత్తి వదిలి వేరే వృత్తికి వెళ్ళిపోతున్నారు. అలా అంతరించిపోబోతున్న చివరి వృత్తి వ్యవసాయం. ప్రపంచంలో మొట్టమొదటి వృత్తి వ్యవసాయం, అంతరించిపోయే చివరి వృత్తి కూడా వ్యవసాయం కాబోతుంది. కానీ వ్యవసాయం ఎందుకు కాదు అంటే, అక్కడ వచ్చిందే మనం తినాలి కాబట్టి, మనం బతకాలి కాబట్టి, వ్యవసాయమే జీవనాధారం కాబట్టి అది అంతరించదు. కానీ రైతు అంతరించిపోతున్నాడు. ఎందుకు? వ్యవసాయం ఏదో ఒక ఫామ్లో అవుతుంది. ఇంతకుముందు ప్లెయిన్ ల్యాండ్లో చాలా పెద్దగా చేసేవాళ్ళు. సో ఇప్పుడు తక్కువ దానిలో పాలీహౌసుల్లో చేస్తున్నారు, హైడ్రోపోనిక్స్లో చేస్తున్నారు, రకరకాల టెక్నాలజీస్ అవుతూ ఉన్నాయి. రైతు అంతరించిపోతున్నాడు. ఎందుకు రైతు అంతరించిపోతున్నాడు అని చూస్తే ఒకసారి నెంబర్స్ చూద్దాం. నెంబర్స్ చూస్తే ఒక గ్రామంలో మేము ఒక చిన్న స్టడీ చేస్తే
3000 ఎకరాలు ఉన్న గ్రామంలో ప్రతి సంవత్సరం 8 కోట్ల రూపాయల ఎరువులు పురుగు మందులు వాడతారు. 8 కోట్ల రూపాయల పురుగు మందులు ఎవ్రీ ఇయర్. ఆల్మోస్ట్ 1960 నుంచి 1970s నుంచి మొదలుపెట్టి 80sలో పీక్ అయిపోయి 2000స్కి వచ్చేసరికి ఇక అసలు అది ప్రోటోకాల్ అయిపోయింది. మీరు హంబుల్ రెడ్ చిల్లీ చూస్తే 2 లక్షల రూపాయల వర్తున్న పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు. ఆ ఒక్క గ్రామంలో స్ప్రే చేసే మందులతోటి, వాడే మందులతోటి ఆల్మోస్ట్ ఒక రాష్ట్రంలో ఉన్న జనాభాని చంపేయచ్చు. అంత విషపూరితమైనటువంటి మందులు. అవి అక్కడ భూమిని పాడు చేసినాయి, అక్కడ పక్షుల్ని పాడు చేసినాయి, అక్కడ జంతువుల్ని పాడు చేసినాయి, గ్రౌండ్ వాటర్ని పాడు చేసినాయి, ఎయిర్ని పొల్యూట్ చేసినాయి, మనుషుల ఆరోగ్యం పాడైపోతుంది. రైతులు రోజు చచ్చిపోతున్నారు. ఇళ్లలోనే పురుగు మందులు ఉంటాయి కాబట్టి ఆవేశం వస్తే, ఏదో ఇబ్బందులు వస్తే, గొడవలు వస్తే మందు దాకా చచ్చిపోయేవాళ్ళు అక్కడ. స్ప్రే చేయడం వల్ల, పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో 2 లక్షల మంది రైతులు చనిపోతున్నారు. జస్ట్ స్ప్రే చేయడం వల్ల. కొన్ని కోట్ల మంది దాని ఇంపాక్ట్స్, దాని అనారోగ్యానికి గురి అవుతున్నారు. దాని చుట్టూ మళ్ళీ ఒక వెబ్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్స్కి రావడం, హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇదంతా ఒక బిజినెస్ మోడల్ వెబ్ ఉంటుంది. అసలు ఆ పురుగు మందులు ఎందుకు తెచ్చుకోవాలి, అవి ఎందుకు కొట్టుకోవాలి, ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి? ఇంకొక పట్ల సేఫ్ ఫుడ్ లేదు. ప్రభుత్వాలు కూడా, మీడియా కూడా ఏం చేస్తాయంటే అండి, ఒకే రోజు చాలామంది రైతులు చచ్చిపోతే ఒక న్యూస్, రోజు చచ్చిపోయేదాన్ని హూ కేర్స్, సెన్సేషన్ కావాలి కదండి వీళ్ళకి. రోజు చచ్చిపోయే రైతులను ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారు? ఒకటి, వయబిలిటీ లేదు. 2, పెట్టిన పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పెట్టి అది గిట్టుబాటు అవ్వక చచ్చిపోతున్నారు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటే డెఫినెట్గా ఉంది. కానీ హూ కేర్స్? ఆ పరిష్కారం ఆయన చూసుకోగలిగితే ఆయన ఎందుకు చచ్చిపోతాడు? సంబడి ఆయనకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి. అది ఒక కమ్యూనిటీయా, ఒక ప్రభుత్వమా, లేదా యూనిటీ ఆఫ్ ఫార్మర్సా? సో మనంతటా మనమే, ఏదో సినిమా పాటలాగా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దని మనమే పరిష్కారం వెతుక్కోవాలి. అంటే మనం ఆ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుదాం అనుకున్నప్పుడు మనమే పరిష్కారం వెతుక్కోవాలి. లేకపోతే ప్రొఫెషన్ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఫామ్లోకి వెళ్ళిపోద్ది. బట్ ఆ ప్రొఫెషన్లో ఉండాలనుకున్న మనం ఉండం. అందుకని ఈ సబ్జెక్ట్ మీద చాలా పెద్ద డిబేట్ జరగాలండి. నిజంగా ప్రభుత్వాలు యుద్ధాలు, రిజర్వేషన్లు, స్కీములు, పెన్షన్లు, స్కాములు, వీటన్నిటికన్నా ఎక్కువ చర్చ జరగాల్సింది భారతదేశపు భవిష్యత్తు వ్యవసాయ మోడల్ మీద జరగాలి. మన దేశానికి ఎటువంటి వ్యవసాయ మోడల్ కావాలనేది మన ఎంపీలు, మన ప్రైమ్ మినిస్టర్సు, మన చీఫ్ మినిస్టర్సు, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ప్రజాప్రతినిధులు, మన మీడియా, వీళ్ళందరూ డిస్కస్ చేయాల్సింది ఈ టాపిక్ మీద. యుద్ధం జరిగితే ఒక 10,000 మంది, 20,000 మంది సైనికులు చచ్చిపోతే మనమంతా ర్యాలీలు చేస్తాం. కానీ ప్రతిరోజు భూమి మీద మనకు ఆహారం ఇచ్చే రైతులు పురుగు మందుల వల్లనే 2 లక్షల మంది చనిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకొని ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. నష్టాలు వస్తే ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ డిబేటబుల్ ఇదండి. దాని మీదే చర్చ జరగాలి. మన వ్యవసాయ మోడల్ ఏంటి, ఇప్పుడు రైతులు చనిపోతున్నారు కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి, ఎందుకు అవుతుందనేది. దీనికి ముఖ్యంగా మౌలికంగా చూస్తే ఎందుకు చనిపోతున్నారు? ఒకప్పుడు ఒక ఊరు వ్యవసాయం, ఒక 1 ఎకరము 2 ఎకరాల భూమి ఉంటే పంటలు పండించుకునేవాళ్ళు, తినేవాళ్ళు, బతికేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు, హ్యాపీగా అయిపోయింది. కానీ ఇవాళ మనం కాంపిటేట్ చేయాలంటే, ఇవాళ ఒక చైనాలోనో, ఒక నెదర్లాండ్స్లోనో, ఒక ఇజ్రాయెల్లోనో వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ, కల్టివేషను, సైజ్ ఆఫ్ ల్యాండ్, వాడు కాటన్ వేస్తే ఒక 10,000 ఎకరాలు కాటన్ వేస్తాడు ఒక్క రైతే. ఈ 10,000 ఎకరాల కాటన్కి మనం ఇక్కడ 1 ఎకరం కాటన్ వేస్తే ఎవ్రీడే ప్లక్ చేయడానికి లేబర్ కావాలి. లేబరు గిట్టుబాటు కాదు. లేబర్ రేట్లు వర్సెస్ ఆ కాటన్ రేటు చూస్తే గిట్టుబాటు కాదు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఒక సీడ్ డెవలప్ చేసుకున్నాడు. ఆ సీడ్తో కాటన్ని మొత్తాన్ని ఒకేసారి అది ఒక మిషన్లోకి వెళ్ళిపోద్ది. ఫైనల్గా అక్కడే బేల్డ్గా తయారైపోయి రెడీ టు మిల్కి అక్కడే కింద పడిపోద్ది. సో కొన్ని వేల మంది చేయాల్సిన పని ఒక మిషన్ చేసేస్తుంది. కానీ ఆ మిషన్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 10 కోట్లు ఉంటుంది.
ఈ 10 కోట్ల రూపాయల మిషన్ రైతు కొనుక్కోలేడు కదా. సరే ఆ మిషన్ కొనుక్కున్నారనుకోండి, మొత్తం మనకి ఎకరానికి 2 ఎకరాలకి గట్లుంటాయి, అందరం ఒక పంట ఏమో. సో ఈ మిషన్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి? అందుకని ప్రకృతికి అనుకూలంగా తమను తాము మార్చుకోలేని జంతువులు అంతరించిపోయినట్టే ఈ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు అంతరించిపోతున్నారు. కాబట్టి నిజంగా ప్రాబ్లం ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఏంటో చూడాలి. భారతదేశంలో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, మన రాజకీయ నాయకులు, మన మేధావులు, మన మీడియా మిత్రులు వీళ్ళంతా చర్చ ఎలా ఉంటుందంటే, మీరు ఏ చర్చ అయినా తీసుకోండి, సింపుల్ ప్రాబ్లమ్స్కి కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ప్రాబ్లం చిన్నది కానీ సొల్యూషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఏంటి, రైతు బాగలేడు, ఏం చేద్దాం, రైతుకు డబ్బులు ఇద్దాం అకౌంట్లోకి, ఇస్తే రైతు మనకు ఓటేస్తాడు. అసలు సమస్య ఏంటి, మనకు వ్యవసాయం కదా. అంటే ఈ రైతు బంధు ఇవన్నీ ఓట్ల కోసం అంటారా సార్? రైతు బంధు ఓట్లు అనేది అది పొలిటికల్ సబ్జెక్ట్, మనం దానిలోకి వెళ్ళొద్దు. నేననే ఏదైనా సరే ఒక ఇండివిజువల్ ఫార్మర్కి చేసే బదులు ఫార్మింగ్ కమ్యూనిటీకి చేయాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు వేసే బదులు ఆ ఊరిని మీరు ఒక మోడల్ ఇవ్వండి బాబు, మీరు ఏం చేయొద్దు, ఆ ఊరుంది, ఒక 1000 మంది రైతులు ఉన్నారనుకోండి, 1000 మంది రైతులు 1000 బోర్లు వేసుకుంటున్నారుగా, 1000 బోర్లు మళ్ళీ కరెంటు దండగ్గా మనం దాన్ని ఫ్రీగా ఇస్తున్నాంగా. అదే కనుక 1000 మంది రైతులకి ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే, ఓన్లీ ఆ విలేజ్ వరకే ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం అనుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ జియోఫిజిక్స్ను ఉపయోగించుకొని బాగా గ్రౌండ్ వాటర్ ఉన్నది చేసుకొని ఆ ఊరిలో మళ్ళీ వాటర్ రీఛార్జ్ మెకానిజం అంతా ఏర్పాటు చేసుకొని, వర్షాలు పడితే వచ్చేసేలాగా ట్రెంచెస్, పాండ్స్, ఊరికి ఎటు కూడా ఆ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ రీఛార్జ్ చేసుకొని బాగా నీళ్లున్న బోర్ని డ్రిల్ చేసి ఆ గ్రిడ్ తోటి అందరికీ మైక్రో ఇరిగేషన్తో నీళ్ళు ఇచ్చామనుకోండి, సో నీళ్ళ సమస్య లేదు, పెట్టుబడి లేదు, గవర్నమెంట్కి కరెంటు దండగలేదు, గ్రౌండ్ వాటర్ అయిపోవడం లేదు. దెన్ ఆ ఊరికి ఒక క్రాప్ ప్లాన్ ఇవ్వండి, బాబు మీరందరూ ఈ పంట పండించండి, మీకు ఎకరానికి ఎంత వస్తుంది, ఒకవేళ రాకపోతే మీకు ఇన్సూరెన్స్ చేస్తాము, వస్తే మీరే తీసుకోండి అని రైతు పంట పండించి ఏదైతే పాలు పిండుకొని ఒక డైరీకి కేంద్రానికి తీసుకొచ్చి పోస్తున్నాడో అలాగా తీసుకొచ్చి పంట అక్కడ పెట్టే వరకే రైతు డ్యూటీ పెట్టండి. మళ్ళీ ఈ పంటని పాపం ఆయన ఎకరంలో 2 ఎకరాలు పండిన టమాటాలను ఒక ఆటో తీసుకొని ఆ ఆటోలో వేసుకొని మార్కెట్కి పోయి వాడు అక్కడ ఏదో నాకు ఈ రేట్ అయితే అయ్యి లేకపోతే తీసుకెళ్ళని వాడు రిటర్న్ తీసుకెళ్ళలేక అక్కడే ఏదో ఒక రేట్ కమ్మి, అసలు ఇదంతా మన డ్యూటీ కదా. పాపం ఆయన పని పొలంలో పనిచేసి పంటలు పండించడం కదా. మరి మనం ఇదంతా ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నాం? సో ఆ మోడల్ విలేజ్ని ఒక మోడల్గా చేస్తే, మేము గ్రామ స్వరాజ్ అని ఒక మోడల్ సజెస్ట్ చేసాం. సో ఆ మోడల్లో చేస్తే చాలా బాగా, అంటే ఎవరు వృత్తిని వదిలిపెట్టిపోరు. నిజంగా మొదటి తరం వాళ్ళు పాపం ఊరిని వదిలిపెట్టి రావాలంటే చాలా బాధ వేసేది. మళ్ళీ ఫ్రీక్వెంట్ ఊరికి పోతూ ఉండేవాళ్ళు, అందరూ అక్కడ ఉండేవాళ్ళు, మనుషులు ఉండేవాళ్ళు, ఆప్యాయతలు ఉండేవి, ఊరంతా కలిసి ఉండేది. ఏదైనా కష్టం వస్తే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది, వాడికి దుఃఖం వస్తే వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే నలుగురు వచ్చి వాడు బాధలో కూడా పాలు పంచుకునేవాడు, వాడు పెళ్ళైతే అందరు కలిసి పనిచేసేవాళ్ళు. ఈ బంధాలు అనుబంధాలు అన్నీ వదిలేసుకొని బలవంతంగా ఒక టౌన్కి వెళ్ళి అదే రైతు ఒక సెక్యూరిటీ గార్డ్ గానో, ఒక వాచ్మ్యాన్ గానో, ఒక డైలీ లేబర్ గానో మారిపోతూ ఉంటే, ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ నుంచి అన్వాంటెడ్ దీనికి బికాజ్ ఆఫ్ ద సెక్యూర్ మనీ కోసం మైగ్రేట్ అవుతుంటే అది దేశానికి మంచిది కాదు, ఫుడ్ సెక్యూరిటీ కాదు, అండ్ అతని జీవన విధానానికి మంచిది కాదు. సో ఇదంతా ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇది చాలా డిబేటబుల్ సబ్జెక్టు, కానీ ప్రాబ్లం చిన్నది, సొల్యూషన్ కాంప్లికేట్ కాకుండా డిస్కషన్ అయితే డెఫినెట్గా మంచిది. ఒక రైతు చనిపోయినప్పుడు కొన్ని జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా సార్, ఆ సూసైడ్ అనే బ్రేక్ని ఎలా ఆపచ్చు? ఒకటండి, నిజంగా రైతు ఎందుకు చనిపోవాలి, ఏం తప్పు చేశాడు? తప్పేం లేదు కదా, కష్టపడ్డాడు, పంటలు పండిద్దాం అనుకున్నాడు, సో చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇది ఆయన లైఫ్, ఆయన కుటుంబమే ఎఫెక్ట్ అవుద్ది. అందుకని ఏ రైతు చనిపోకూడదు. చనిపోవడం వల్ల వ్యవస్థలేమి జాగృతం అయ్యో ఇట్లా అవుతుంది మనం ఏం చేద్దామని ఆలోచించట్లేదు, ఆయన కుటుంబం వీధిన పడుతుంది.
సో రైతు అనేవాడు చనిపోకూడదు. రైతు ఎన్ని ఆటుపోట్లు చూసి ఉంటాడు. మనం ఇప్పుడు చూస్తే పంట చేతికొచ్చే టైంకి వడగళ్ళ వాన వస్తుంది, మొత్తం రాలిపోతుంది, కళ్ళ ముందే అంత డిజాస్టర్ జరిగిపోతుంది. సరే మళ్ళా ధైర్యంగా మళ్ళా మొదలు పెడతాడు, మళ్ళా అదే పేషెన్స్ తోటి సంవత్సరం అంతా పనిచేసి కష్టం చేసి పెట్టుబడి పెట్టి వస్తుందో రాదో తెలియని ఒక వృత్తి చేస్తున్నాడు. అవును. దాన్ని కొంచెం తెలివిగా చేయాలి, కొంచెం ఆలోచనతో చేయాలి, ఏం జరుగుతుందో చూడాలి. రైతు దగ్గర పంట కొనుక్కున్న వాళ్ళు బాగుంటున్నారు, రైతు దగ్గర పంట కొనుక్కొని వాడుకున్న వాళ్ళు బాగున్నారు, రైతుకి విత్తనాలు అమ్మేవాళ్ళు, పురుగు మందులు అమ్మేవాళ్ళు అందరూ బాగున్నారు, రైతుకి ట్రాక్టర్లు అమ్మేవాళ్ళు, డీజిల్ అమ్మేవాడు వాడు బాగున్నాడు, పొలంలో పనిచేసే కూలీలు బాగున్నాడు. కానీ రైతు ఎందుకు అంత అవుతుంది? దీనికి పరిష్కారం రైతే వెతుక్కోవాలి, చావు అనేది పరిష్కారం కాదు. అట్ ది సేమ్ టైం ఒక ప్రొఫెషన్ మీద గౌరవం పోతుంది. మనం ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవ్వదు చచ్చిపోతాం అని చెప్పి. ఒక కొన్ని తరాలుగా అదే వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళు ఇంతవరకు బాగానే వచ్చిందిగా, ఇప్పుడు ఎందుకు ఇదైంది? నేచర్ని చాలా అర్థం చేసుకోవాలి. గాంధీ గారు ఒక మాట చెప్తారు, నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్ అని. వ్యవసాయం అనేది నిజంగా మనకున్న వనరులు ఏంటి, సైజ్ ఎంత, ఏం చేస్తాం అనేది. ఆత్మహత్యలు అనేది ఎట్టి పరిస్థితిలో పరిష్కారం కాదు. డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ వే. మనకు అదృష్టం ఏంటంటే చాలా దేశాల్లో సూర్యుడు కనపడితే పండగ చేసుకుంటారండి, హ్యాపీగా మొత్తం అందరు ఫ్యామిలీస్ వెళ్ళిపోయి బీచెస్కి వెళ్ళిపోయి పండగ చేసుకుంటారు. మనకి 365 రోజులు సూర్యుడు ఉన్నాడు, అద్భుతమైన గాలి ఉంది, వర్షాకాలం ఉంది, సీజన్స్ ఉన్నాయి, 3 కాలాలు, 6 ఋతువులు అన్నీ ఉన్నాయి, ఎన్నో పంటలు పండుతాయి, ట్రాపికల్ వెదరు, డైవర్సిఫైడ్ క్రాప్స్, పాపులేషను, ఎంత పండించినా తినగలిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దాదాపు మనం కన్జంప్షన్ కూడా యూరోపియన్ వెస్ట్రన్ కన్జంప్షన్తో పోలిస్తే మన కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ 135 crores ఆఫ్ పాపులేషన్. ఎవ్రీడే 135 కోట్ల కిలోల ఆహారం కావాలి, వెదర్ ఇట్ పల్సెస్, గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎవ్రీథింగ్. దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఎక్కడ ఏది బాగా పండుతుంది, అక్కడే ఆ క్లస్టర్లో ఏం చేయొచ్చు, దీని మీద కొద్దిగా గవర్నమెంట్ వర్క్ చేస్తుంది ఇప్పుడు. ఇండియా మొత్తాన్ని మ్యాపింగ్ చేసింది, కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేసింది, అండ్ అగైన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అవి ఎఫెక్టివ్గా వర్క్ అవుతున్నాయి సార్ FPOs? అదే ప్రాబ్లం ఏమైందంటే అగైన్ అదొక ఈగోయిక్ ప్లాట్ఫామ్ అయిపోతుంది. ఈ FPOలో ఏ కులం వాళ్ళు ఉంటున్నారు, ఏ మతం వాళ్ళు ఉంటున్నారు, వీటన్నిటికి మించి ఏ పార్టీ వాళ్ళు ఉంటున్నారు, సో ఆ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని రాణిస్తారా, దీనికి ప్రెసిడెంట్ ఏ పార్టీ వాళ్ళు ఉంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఉంటే మేము పోమని, లేదా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని రానివ్వమని. అక్కడ కూడా వీటన్నిటికి మించింది మనందరం మనం ఒక కమ్యూనిటీ, మనం ఒక ఫార్మర్స్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ బలంగా ఉండాలి. ఇవన్నీ బియాండ్, ఇట్ ఈస్ సంబడీస్ బిజినెస్. మనం వాళ్ళ బిజినెస్ కోసం మనం ఎందుకు పనిచేయాలి, మన కమ్యూనిటీ కోసమే మనం పనిచేయాలి. ఆ ప్లాట్ఫామ్ని, ఆ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలంటే మీలాంటి యంగ్ టీము, ఈ యంగ్ జనరేషన్ దీన్ని అర్థం చేయించాలి. ఫస్ట్ గ్రామాలకి మనం వెళ్ళిపోయి బ్యాక్ టు ద విలేజెస్ లాగా పెట్టుకొని ఏం జరుగుతుంది ప్రపంచంలో. ఇవాళ వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి, చిన్న స్కేల్ ఉంటుంది. మీరు జనరల్గా చూస్తే ఒక ఊరిని మోడల్గా తీసుకుందాం. దేశం అనేది పెద్ద సైజు కాబట్టి అర్థం చేసుకోవడానికి ఊరిని తీసుకుందాం. ఒక ఊరు తీసుకుందాం, 3000 ఎకరాల పొలం ఉంది, ఒక 1500 కుటుంబాలు ఉన్నాయి, ఒక 5000 మంది పాపులేషన్ ఉంది. సో వీళ్ళందరూ ఎవరు బోర్డర్స్ వాళ్ళు. దీనిలో ఆల్మోస్ట్ 60% పాపులేషన్కి ల్యాండ్ ఉండదు. ఫస్ట్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు వ్యవసాయం చేద్దాం అనుకునే దానిలో ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ముసలివాళ్ళు అయిపోయారు. పిల్లలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా మనం స్మార్ట్ ఫోన్స్ 4Gలు 5Gలు ఇచ్చిన తర్వాత పాపం వాడికి ఒక వ్యూవర్గా మారటమే కోసమే వీడు పుట్టాడు. వీడి జీవితానికి పర్పస్ ఏదన్నా ఉందంటే
ఎవరికో వ్యూవర్గా మారి వాడికి డబ్బులు వచ్చేటట్టు మారటమే. దానికి బ్రహ్మాండంగా ఒక స్మార్ట్ ఫోను, ఒక నెట్వర్క్, వీళ్ళందరినీ ఆ కన్జ్యూమర్స్గా చేసి పెట్టేసాం సక్సెస్ఫుల్గా. సో వాడికి వేరే పనేం లేదు. వాడి ఆనందం, వాడి హ్యాపీనెస్, పాపం పిచ్చోళ్ళు చూసుకుంటారు, దాన్నే చూసి నవ్వుకుంటుంటారు, దాన్నే చూసి ఏడ్చుకుంటుంటారు, దాన్నే చూసి తిట్టుకుంటా ఉంటారు. ఒకప్పుడు సీరియల్ చూస్తే అట్లా అనుకునేది సార్. ఇప్పుడు అసలు దానికన్నా కనీసం మీరు ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చోవాలి దాని ఎదురుగా. ఇది మీరు ఎక్కడికి పోతే అక్కడ ఉంటుంది కదా. సో ఏ పని ప్రొఫెషనల్గా చేయలేని ఒక డిస్ట్రాక్టివ్ ఇది, దాన్ని ఆపలేం. సో ఇటు సీనియర్ జనరేషన్స్ చేయలేకపోతున్నారు, నెక్స్ట్ జనరేషన్ నాట్ ఇంట్రెస్ట్. దానికి ఏం చేయాలి మనం? ఈ FPO అనే దాన్ని అందిపుచ్చుకొని గ్రామాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మనందరం కలిసి చేద్దాము. మీ ల్యాండ్ ఎక్కడికి పోదు. వాళ్ళకి మొదటి సమస్య, డౌట్ ఎక్కడ ఉంటుంది? ఈ బౌండరీస్ అన్ని చెడిపేస్తే మన భూమి ఎక్కడ అనేది. ఇవాళ డిజిటల్ మ్యాపింగ్ వచ్చింది, కోడింగ్ వచ్చింది, కోఆర్డినేట్స్ వచ్చినాయి. చక్కగా 4 పక్కల కోఆర్డినేట్స్ తీసుకుంటే మీ భూమి ఎప్పటికీ ఆ లింక్లో ఉంటుంది, అది అసలు ఎక్కడికి పోదు. సో ఈ ల్యాండ్ అంతా చదును చేసేసి దానికి ఎక్కడ ఏమేమి పండించగలం, ముందు అక్కడున్న జనాభా ఎంత, వాళ్ళ అవసరాలకి ఏం పండించగలం, మిగిలింది బయట మార్కెట్కి కావాల్సిన డిమాండ్ ఏంటి, దాన్ని బల్క్లో చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో దీనిపైనే మేము గ్రామ స్వరాజ్ అనే ఒక మోడల్ని సబ్మిట్ చేస్తాం. సో గ్రామ స్వరాజ్ గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామ స్వరాజ్ ఏంటంటే, వెరీ అన్ఫార్చునేట్గా గాంధీ గారిని మనం ఫ్రీడమ్ ఫైటర్ చేసేసారు. వెరీ అన్ఫార్చునేట్గా ఆయన బియాండ్ చాలా ఉంది. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడే కాకుండా దానిని మించి ఎంతో వర్క్ చేశారు ఆయన. ఆయన ఆఫ్రికాలో ఉన్నప్పుడు టాల్స్టాయ్ ఫామ్లో ఉండేవాళ్ళు. ఆ టాల్స్టాయ్ ఫామ్ విజిట్ చేసేవాళ్ళు. ఆ టాల్స్టాయ్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మోడర్న్ ఆశ్రమ్. రకరకాల ఐడియాలజీ ఉన్న వాళ్ళంతా అక్కడ కూర్చొని డిబేట్స్, డిస్కషన్స్ అవుతూ ఉండేది. సో బ్రిటిషర్స్ ఏం చేస్తున్నారు, ఆఫ్రికాలో ఏం చేస్తున్నారు, భారతదేశంలో ఏం జరుగుతుంది, ఎంత అవమానాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఒక వెరీ ఫ్యూ పీపుల్లో వచ్చి వరల్డ్ మొత్తాన్ని ఆక్రమించడం ఏంటి, ఎలా పాసిబుల్ అయింది ఇది, సో వీళ్ళకి ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది. సో ఇండియాని నిజంగా బ్రిటిషర్స్ ఏం చేయలే, మన రాజులే మన రాజుల్ని చంపుకొని అందరూ కలిసి వాడికి సరెండర్ అయిపోయి వాళ్ళ బానిసలు అయిపోయి బతికారు. సో అదే ఈ యూనిటీ వ్యవహారం ఇలా ఉందనుకో, సపోర్ట్ సిస్టమ్ ఉందనుకోండి, అదేది జరిగేది కాదు. సో ఇవంతా స్టడీ చేసిన తర్వాత అక్కడ ఆయన అంటూ దట్ లాస్ట్ అనే ఒక పుస్తకం చదివారు. అది జాన్ రస్కిన్ అని ఆయన రాశారు. దట్ ఈస్ అబౌట్ 20 pages స్మాల్ బుక్. అసలు సమాజంలో వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది, అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని ఎలాగా అందరూ హ్యాపీగా చేయాలనే దాని మీద ఆ పుస్తకం. అది చదివిన తర్వాత గాంధీ గారు చాలా ఐడియాలజీస్ తోటి బయటకు వచ్చారు. దానిలో ఒకటి గ్రామ స్వరాజ్. ఏంటి గ్రామ స్వరాజ్ అంటే, ఊరు దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు హ్యూమన్ హిస్టరీలోనే, మనిషి చరిత్రలోనే ద బెస్ట్ ఎవాల్వ్డ్ సిచ్యువేషన్ ఏదన్నా ఉందంటే ఊరు. ఒక ఊరు దాకా రావడమే గొప్ప. అండ్ ఊరిలో ఉన్న ఒక పద్ధతి, అది ద బెస్ట్ సివిలైజేషన్. అంటే ఒక చిన్న ప్రాంతం, అక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి రాసుకోకుండా అందరికీ తెలిసిన ఒక రాజ్యాంగం ఉంటుంది. ఊర్లో ఆడపిల్లలను గొడవ చేయకూడదు, ఊర్లో దొంగతనాలు చేయకూడదు, పంటను పాడు చేయకూడదు. సో ఇట్లా ఏదో వాళ్ళకి ఏదన్నా ఉంటే ఆ ఊర్లో వాళ్ళే కలిసి వాడిని పనిష్ చేస్తారు. ఊళ్ళో వాళ్ళే కూర్చొని తీర్పు చెప్తారు. సో వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటారు. ఫ్రీడమ్ ఉంటుంది, అందరూ మనకు తెలిసిన మనుషులు. అది కదా ఇంకా మిగతా అన్నీ మనకెందుకు అని గ్రామ స్వరాజ్ అనే దాని మీద ఆయన పనిచేసి, అన్ని వృత్తులు, ప్రొఫెషన్స్ మనం సెల్ఫ్ సస్టైన్గా ఉండాలి, మనకు కావాల్సినవి మనమే పండించుకోవాలి అనేది. నిజంగా మేము ఒక డేటా తీస్తే, ఒక 3000 ఎకరాలు ఉన్న భూమి, 1500 కుటుంబాలు, ఒక 5000 మంది పాపులేషన్, ఒక 1500 మంది కుటుంబాలు ఉంటే యావరేజ్న ఒక నెలకి ఒక కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందండి? మీరు అన్నీ చెప్పండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, గ్రెయిన్స్ అన్నీ కలిపి ఆహారం 5,000 6,000 నెలకి. ఒక నలుగురున్న కుటుంబానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 1500 కుటుంబాలు ఇంటూ 10,000 అంటే ఎంతండి? 1,50,00,000. సో 1,50,00,000
ప్రొడ్యూసు ఆ గ్రామంలోనే కావాలి నెలకి. ఏమేం కావాలి? బియ్యం కావాలి, కందిపప్పు కావాలి, మినపప్పు కావాలి, ఎవ్రీథింగ్, కూరగాయలు కావాలి, పండ్లు కావాలి. ఇవన్నీ కలిపి ఆ ఊరిలోనే 1,50,00,000 రూపాయలు నెలకి కావాలి. అంటే సంవత్సరానికి చూస్తే దాదాపు 18 కోట్ల రూపాయల వ్యాపారం ఆ ఊరిలోనే ఉంది. మనం 3,000 ఎకరాల్లో పండిన పంట 18 కోట్ల రూపాయల వ్యాపారం ఆ ఊరిలోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? క్వింటాల్లో అమ్మేసి మన ప్రోడక్ట్ని కిలోల్లో కొనుక్కొచ్చుకుంటున్నాం. మనం క్వింటాల్లో అమ్ముతున్నాము, మళ్ళీ టౌన్కి వెళ్ళి అవన్నీ కిలోల్లో, అవన్నీ మనం పండించే, అవన్నీ మనం పండించడం మానేసాం. మోనోక్రాప్కి వచ్చాం. వేస్తే మొత్తం వరేయడం, వేస్తే మొత్తం పత్తేయడం, వేస్తే మొత్తం తోటేయడం, ఇలా అయిపోయాం. అదే కనుక గ్రామ్ స్వరాజ్ అనే మోడల్ ప్రతి ఊరికి పెట్టుకొని ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ముందు ఆ గ్రామంలో ఉండేవాళ్ళు స్వచ్ఛమైన ఆహారం తీసుకోగలుగుతారు. అక్కడున్న భూమిని ఒక అక్షయ పాత్రలాగా ఎప్పుడూ చక్కగా ఉంచుకోగలుగుతారు. ఆ భూమికి కావాల్సిన ఎరువుల్ని వాళ్ళే డైరీ, అందరు కలిసి కామన్ డైరీ పెట్టుకోగలుగుతారు. దానివల్ల పొలాలకు ఎరువు వస్తుంది, వీళ్ళకి పాలు వస్తాయి, వీళ్ళ పిల్లలు బాగుంటారు. దీన్ని ఒక బ్రాండ్ తోటి బయటికి పంపించుకోవచ్చు. ఇక్కడ కూడా వాల్యూ ఎడిషను, ప్రాసెసింగు, మైక్రో ఇరిగేషను, ఇవన్నీ పెట్టుకుంటే ప్యాకింగు, ఆ ఊర్లో ఉన్న చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయం చేసేవాళ్ళు యూనిట్ వైజ్గా కలెక్టివ్ హార్వెస్టింగ్, ప్రపోర్షనేట్ షేరింగ్లో ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. నాకు 1 ఎకరం ఉంది, మీకు 10 ఎకరాలు ఉంది, ఒక ఆయనకి 50 ఎకరాలు ఉంది. ఎంతైతే అంత ల్యాండ్ హోల్డింగ్ బేస్లో ప్రాఫిట్ షేర్ చేసుకోవచ్చు. ఆన్ ద టాప్ ఆఫ్ మనం సేఫ్ ఫుడ్ తినొచ్చు, హాయిగా అక్కడే ఒక కమ్యూనిటీ లాగా కలిసి ఉండొచ్చు. సో దీనికోసం అంటే ఇవాళ వీకెండ్స్ అని, వీకెండ్ ఫార్మింగ్ అని, ఫార్మ్ స్టేస్ అని, ఫార్మ్ టూరిజం అని, మన పిల్లలు డబ్బులు కట్టి పొలం ఎట్టుంటుందో చూసుకోవడానికి పోతున్నారు. హాయిగా అక్కడే చదువుకుంటే వ్యవసాయము, ప్రకృతి, పంటలు, ఆహారము, ఆరోగ్యము, అనుబంధాలు, కుటుంబము, ఇవన్నీ వచ్చేస్తుంది వాడికి నాలెడ్జ్. అసలు ఆ ఊరు దాటి ఎందుకు పోవాలి ఎవరైనా? సో మన ఆరోగ్యం బాగుంటా, ప్రకృతి బాగుంటా, పర్యావరణం బాగుంటా, ప్రజా ఆరోగ్యం బాగుంటా, రైతు క్షేమంగా ఉంటా చేసుకునే మోడలే ఈ గ్రామ్ స్వరాజ్. అది ఎస్, డెఫినెట్గా మనమే ఒక వ్యవస్థలో రకరకాల రూపాల్లో, కులము, మతము, పార్టీల రూపంలో ప్రజలను విడగొట్టాం కాబట్టి అంత ఈజీ కాకపోవచ్చు. బట్ మనకి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. ములకనూరు సొసైటీ లాంటివి మంచి మోడల్స్ ఉన్నాయి. సో అలాంటివి మనం కొన్ని గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మనమే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఆ గ్రామాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా బలంగా చూపిస్తే, కొన్ని మోడల్స్ చూపిస్తే చాలు. బాగుంది అనుకున్నప్పుడు అందరూ అన్నీ మర్చిపోయి ఈ కష్టాలన్నీ మనకెందుకు, మనం ఇలా చేసుకుందామని వస్తారు. దట్ మచ్ సింపుల్ అండి అది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులందరూ అంటే ఆది మనుషులు జంగల్లోనే ఉండే. సో ఫార్మింగ్ వచ్చాక వాళ్ళ ల్యాండ్ ఎక్కడైతుందో అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫార్మింగ్కి వెళ్ళాలంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు? ఫార్మింగ్ తప్పించుకోలేని రెస్పాన్సిబిలిటీ అండి, చేయాల్సిందే. ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఒక్కటే డిజైన్ చేసుకోవాలి. ఎందుకు వెళ్ళట్లేదు? ఫార్మింగ్ చేస్తుంటే పెళ్ళి కావట్లేదు, వ్యవసాయదారుడు అంటే పిల్లనివ్వట్లేదు, ఆడపిల్లలు కూడా వ్యవసాయం చేస్తున్నారంటే ఇక మళ్ళీ ఈవిడ కూడా ఇట్లా పొలం వెళ్ళాలేమో, దీనికి ఇంక మళ్ళీ ఆ కష్టం ఎందుకు, ఆ సర్టనిటీ లేదు కదా, ఎష్యూర్డ్గా ఇన్కమ్ వస్తుంది అనేది లేదు, అనే ఇది లేదు. అందుకని చాలామంది వదిలేస్తున్నారు, అటు వెళ్ళట్లేదు. నిజానికి చూస్తే మీరు కొంచెం గమనిస్తే కోవిడ్ తర్వాత, కోవిడ్ టైంలో రైతులాగా యాక్ట్ చేసి పొలంలో పని చేసుకుంటున్నట్టు, అక్కడే పండించుకొని అక్కడే వండుకొని తింటున్నట్టు, చాలా హాయిగా ఉన్నట్టు, ఇలాగా చాలామందికి ఒక విజువలైజేషన్లో వీడియోలు చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా వీడియోలు చేసుకున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలో ఉంది అది కదా లైఫ్ అనేది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మన ఊరు దాటి ఇక్కడికి వచ్చేసాం, అర్బనైజేషన్ అయిపోయాం. ఇక్కడ బాగలేదని అక్కడికి వెళ్ళలేం.
ఎందుకంటే మనం తెలిసిన మనుషులు కదా, ఫెయిల్ అయ్యామని అనుకుంటారనేది ఒక గిల్ట్. నెంబర్ 2 కంపారిజన్ ఉంటుంది. మనం ఒక కారు ఉండాలి, పెద్ద బిల్డింగ్ ఉండాలి, ఏం పని చేయకుండా ఉండాలి. నిజంగా రిచ్నెస్ అంటే మన వాళ్ళకి అర్థం ఏంటి అసలు? కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఏం పని చేయకూడదు, కూర్చొని టీవీ చూస్తుండాలి, కారులో తిరుగుతూ ఉండాలి. ఇదే నిజంగా అది లైఫా? దానికోసం బతకాలా? చచ్చిపోయిన తర్వాత ఇంకొక లైఫ్ లేదు కదా. ఉన్న జీవితంతో ఏం చేస్తాం అనేది కదా మ్యాటరు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్సెస్? నీ అనుభవాలు ఏవి? పాత రోజుల్లో ఎన్ని మెమరీస్ ఉండేవి. ప్రతి ఒక్కళ్ళకి మెమరీ అనగానే వెంటనే బ్లాక్ అండ్ వైట్ డేస్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడే మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఒకే జీవితం 100 ఏళ్ళు బతికి దీన్ని లైఫ్ అని పేరు పెడుతున్నారు వీళ్ళు. పొద్దున్నే లేకపోవడం, బ్రష్ చేసుకోవడం, ఆఫీసుకు పోవడం, ట్రాఫిక్ సిగ్నల్, బండి, పెట్రోల్ కొట్టించుకోవడం, వీళ్ళ రెస్టారెంట్కి పోవడం, పార్సిల్ లేదా ఎక్కడో ఆర్డర్ చేసుకోవడం, ఫుడ్ రావడం, ఏదో ఒకటి తినటం. అంటే ఎట్లో సాయి బతికి చచ్చిపోవడమే జీవితం అనుకుంటున్నారు. అది కాదు కదా. ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే హ్యూమన్ పొటెన్షియల్ ఎంత గొప్పదంటే ఏదైనా చేయగలరు. మీరు డిస్కవరీ ఛానల్ లాంటివి ఇంతకుముందు వచ్చాయి. అంటే సముద్రాల్లో దూకేవాళ్ళు, డైవింగ్ చేసేవాళ్ళు, ఆకాశంలో ఎగరేవాళ్ళు, బెలూన్లో చేసేవాళ్ళు, జంతువులతో పోరాడేవాళ్ళు, నీళ్ళల్లో దిగే, ఇంత అడ్వెంచరస్ పనులన్నీ చేస్తున్నంత మనుషులే. ఒక మనిషి చేయగలిగిన పనులే మనం చేయగలిగిందే ఇది. కానీ ఏదో ఒక ఈగోను, ఒక సోషల్ నోషను ఇది చేసుకుంటారు. నిజంగా ఈ జనరేషన్ వ్యవసాయంలోకి రాలేదు. వాట్ మ్యాటర్స్? ఇప్పుడు మీకు జోహో ఫౌండర్ని చూశారనుకోండి, ఎక్కడ చేస్తున్నాడు ఆయన వ్యాపారం? ఒక ఊర్లో హాయిగా ఒక పల్లెటూరులో ఉండి బ్రహ్మాండంగా సైకిల్ దొక్కుంటా, చెట్టు కింద కూర్చొని పని చేసుకుంటా, పొలాలు వెంబడి తిరుగుతా, మంచి ఆహారం, మంచి గాలి తీసుకుంటా, చుట్టూ ఆయనకంటూ ఆయనకి తెలిసి ఆయనతో ఉన్నటువంటి ఒక మనుషుల్ని, చాలా కొన్ని వందల మంది మనుషులతో ఉంటా ఎంతో సెక్యూర్గా, హ్యాపీగా ఉన్నాడు. ఇవాళ ఇక్కడ మీ పక్క అపార్ట్మెంట్లో ఏమవుతుందో మీకు తెలియదు. ఏమైనా మీరు పట్టించుకోరు, మీకేమైనా వాళ్ళు పట్టించుకోరు. అదే ఫ్లాట్లో ఒకళ్ళు చనిపోతారు, అదే ఫ్లాట్లో ఒకళ్ళు బర్త్డే అవుతూ ఉంటుంది, అదే ఫ్లాట్లో ఒక పెళ్ళి అవుతూ ఉంటుంది. రకరకాల మ్యూజిక్, రకరకాల ప్యాకేజెస్తో అవుతూ ఉంటుంది. అది కాదు కదా లైఫ్. మనం సివిలైజేషన్లో ఊరు అనేది గొప్ప ఎవాల్వ్డ్ స్టేట్. అది అంతవరకు చాలు, అక్కడే ఉండాల్సింది. ఇప్పుడు కూడా కొంచెం చూస్తే, అంటే యంగ్ జనరేషన్కి నా సలహా ఏంటంటే, వ్యవసాయం అనేది కనుక వృత్తిగా ఎంచుకుంటే మీరు ఏం ఆలోచించాలంటే, నాకు ఎకరమే కదా, 2 ఎకరాలే కదా, 3 ఎకరాలే కదా ఉందని ఆలోచించవద్దు. మీరందరూ కలిసి చేస్తారు. ఇట్ ఈస్ ఏ బిజినెస్. బిజినెస్ అంటే అర్థం ఏంటంటే, టు ఫుల్ఫిల్ ఏ నీడ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం అని. నిజంగా బిజినెస్ అనేదానికి అదే అర్థం. వ్యాపారం ఏం చేయాలంటే సమాజంలో ఉన్నటువంటి ఒక గ్యాప్ని ఫిల్ చేయటం ద్వారా వాళ్ళు ఉపాధి పొందడమే వ్యాపారం. సమాజంలో ఉన్న ఒక అవసరాన్ని ఫిల్ చేయడం ద్వారా వాళ్ళు ఉపాధి పొందడమే వ్యాపారం. వెరీ అన్ఫార్చునేట్లీ ఏదో వ్యాపారం, బిజినెస్ పీపుల్, మనం స్కూల్ డేస్ నుంచి ఇదంతా బిజినెస్ మ్యాన్ రా, ఇదంతా బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు, అంటే బిజినెస్ మ్యాన్ అంటే ఏదో కమర్షియల్గా ఆలోచిస్తాడు అనేది చేసాం. బిజినెస్ పీపుల్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఐఎస్బైలు, ఐఐఎంలు చదువుకొని కూడా ప్రజల్ని ఎక్కువ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, ఎలా మోసం చేద్దాం, ఎక్కువ మార్కెట్ అయ్యేటట్టు ఏం చేద్దాం, ఇలా ఆలోచిస్తున్నారు. కానీ ఒక ట్రూ సెన్స్ ఆఫ్ ఒక రియల్ ప్రాస్పరిటీ ఆఫ్ బిజినెస్ మీద వర్క్ చేయట్లా. నిజంగా పర్పస్ఫుల్ బిజినెస్ అనేది మోటివ్ కావాలి ఎనీ బిజినెస్కి, ఎనీ స్టార్టప్కి. అదే టీచ్ చేయబడాలి, అదే ఇంప్లిమెంట్ చేయబడాలి. వీళ్ళందరూ ఊరికెళ్ళారు అనుకున్నాం. ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే, చాలామంది అడిగేది, ఏమైనా మీరు చదువుతున్నారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు కదా, ఏం చేయాలి? మనం ఆలోచిస్తే, సరే ఒకడు బాగా ఉద్యోగం చేసుకున్నాడు, నెలకు ఒక ₹1,00,000, ₹2,00,000 జీతం ఉంది, ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు, ఒక కారు కొనుక్కున్నాడు. ఈ మొత్తం తర్వాత ఈ డబ్బులన్నీ పోగు చేసి వాడి జీవితం మొత్తం ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బుతో 1 ఎకరం పొలం కొంటున్నాడు. అదొక అంబిషన్ అయిపోయింది. నాకు ఫామ్ హౌస్ ఉండాలి, ఒక పొలం ఉండాలని. అంటే నువ్వు ఆల్రెడీ అక్కడ వాడికి ఉంది కదా, వాడికి పొలం ఉంది, పొలంతో పాటు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీతో పాటు వాడు ఫ్యామిలీ ఉంది, ఊరుంది, అక్కడ అన్ని ఇంకా అడిషనల్ బోనస్ కూడా ఉన్నాయి.
దానికి కూడా అంటే ఆడపిల్లలైనా లేకపోతే ఫ్యామిలీ దీనిలో పేరెంట్స్ అయినా ఆలోచించాల్సింది అంటే ఫార్మింగ్ ఈజ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎకానమీ ఉంటుంది. ఫ్యూచర్ అంతా అగ్రి ఎకానమీ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా సృష్టించగలిగేది అది ఒక్కటే. భూమి ఒక అక్షయ పాత్ర. ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు వచ్చే మ్యాజిక్ అక్కడే ఉంది, మిరాకిల్ అక్కడే ఉంది. అది అది ఎక్కడికి పోదు, అది అలా వస్తూ ఉంటుంది. మీకు ఆయిల్ బంకులు అయిపోతాయి, గోల్డ్ మైన్స్ అయిపోతాయి, సిల్వర్ మైన్స్ అయిపోతాయి, ప్రతి దానికి ఎక్స్పైరీ ఉంది. దీనికి ఎక్స్పైరీ లేదు, భూమికి ఎక్స్పైరీ లేదు. ఎప్పుడు ప్రొవైడెడ్ కండిషన్ సప్లై. మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి, మీరు హాయిగా పర్యావరణాన్ని కాపాడుకుంటా ప్రజా ఆరోగ్యం కాపాడుకుంటా ఉంటే రైతు అనేది అది ఒకే ఒక ప్రొఫెషను, చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఉపాధి దొరుకుతుంది, అందరూ బాగుంటారు. అందుకని ఈ జనరేషన్ కొంచెం కంఫర్ట్గా పాతోళ్ళలాగా మీరు గోచులు పెట్టుకొని షర్టులు లేకుండా చెమటలు కక్కుంటా తిరిగే పరిస్థితి ఇవాళ లేదు. టెక్నాలజీ మారిపోయింది. మీరు ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ తీసుకొని మీలాంటి వాళ్ళు 10 మంది మీ ఊరే వెళ్ళిపోయారు అనుకోండి. ల్యాండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు క్యాపిటలిస్ట్ లాగా వాళ్ళ షేర్ ఉంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం పని చేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఈ మోడల్లో డిజైన్ చేసి రకరకాల ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు ఏ పాత్రకు తగినట్టుగా ఆదాయం ఉంటుంది. ప్యాకింగ్ చేసేవాళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ చేసేవాళ్ళు, ప్రొడ్యూస్ని ప్రాసెస్ చేసేవాళ్ళు, అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ సేఫ్ ఫుడ్ ఉంది, కమ్యూనిటీ ఉంది, హ్యాపీనెస్ ఉంది. మీరు అనుకున్న వీకెండ్ టూర్సో, డెస్టినేషన్ మ్యారేజెసో, డెస్టినేషన్ వెడ్డింగ్సో, ఫామ్ హౌస్లో, ట్రిప్పులో అన్నీ అక్కడ ఉన్నాయి కదా. మీకు అక్కడ కోళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇవాళ ప్రతి రిచెస్ట్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నాడు? ఒకప్పుడు పూర్ అనుకున్న పీపుల్ లైఫ్ స్టైలే ఇవాళ రిచ్ మ్యాన్స్ డ్రీమ్. రిచ్ మ్యాన్స్ డ్రీమ్ అంతా ఒకప్పుడు పూర్ పీపుల్ లైఫ్ స్టైలే. ఏంటి? ఒక మట్టిల్లు, ఏసీ ఉండకూడదు, కరెంట్ ఉండకూడదు, కట్టెలు తెచ్చుకొని వంట వండుకోవాలి, ఇంటి ముందే కోళ్ళు తిరుగుతూ ఉండాలి, ఆ గుడ్లు అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకోవాలి, అక్కడే గేదెలు ఆవులు ఉంటాయి, పాలు బిత్తుకొని కాఫీ పెడుతూ ఎంజాయ్ చేయాలి, ఆకాశం కళ్ళి చూస్తే నక్షత్రాలు కనపడతా హ్యాపీగా ఉండాలి, చెట్టు కింద ఒక హ్యామక్ వేసుకొని కూర్చోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ. సో అది కదా రిచ్నెస్ అది. అందుకని ఆ ప్రొఫెషన్ కంటిన్యూ అవ్వాలి, ఈ థాట్ ప్రాసెస్ మారాలి. నిజంగా సిటీలో మీకు ఏం గుర్తింపు ఉంది? ఎవరు చూస్తారు మిమ్మల్ని? ఎవరు పట్టించుకుంటారు? అక్కడ మీరు మిమ్మల్ని చూసి ఆనందించేవాళ్ళు, ఈర్ష్యపడేవాళ్ళు, పొగిడేవాళ్ళు, తిట్టేవాళ్ళు 4 మనుషులు ఉంటారు. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది మీ మీద. ఇక్కడ మీ ఏ ఎక్స్ప్రెషన్ లేదు. మీరు ఒక ప్లాస్టిక్ వస్తువు, వాడు ఒక ప్లాస్టిక్ వస్తువు. మీరు పోవడం అనేది ఏ లివింగ్ యాక్టివిటీ జరగదు అక్కడ. ఏదో అంత మెకానికల్ అయిపోతుంది. సో లైఫ్ అక్కడ ఉంది కాబట్టి ఒక థాట్ ప్రాసెస్ బిగిన్ అవ్వాలి, ఒక ఆలోచన స్టార్ట్ అవ్వాలి. ఎస్, లెట్ అస్ గో ద అదర్ వే, లెట్ అస్ థింక్ ద అదర్ వే అనేది స్టార్ట్ అయితే అక్కడ ఆపర్చునిటీ ఉంది. సో ఎంతమందికైనా ఉపాధి కల్పించగలదు ఊరు, ఎంతమందినైనా సస్టైన్ చేయగలదు. ఎవడు ఆకలితో చావడు, ఎవడు ఎమోషన్స్ తోటి బ్యాలెన్స్ లేక సూసైడ్ చేసుకోడు. నీకు భరోసా సిస్టమ్ ఉంది కదా. సో దట్ ఈజ్ ది బెస్ట్ మోడల్. అందుకని నవ్ బ్యాక్ టు విలేజెస్, పల్లెకి పోదాం అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకొని పోతే ఏం చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ప్యాషన్ అనో, స్టార్టప్స్ అనో ఏదో ఒకటి మొదలుపెట్టి ఎక్కడో సాయి చేసి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం చేస్తున్నారు. ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఇన్ఫ్యాక్ట్ అది ఒక పెద్ద జబ్బు. అది వస్తే అది వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. మీరు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు రామానాయుడు గారు ఒక మంచి మాట చెబుతారు, నాకు చాలా బాగా నచ్చుద్ది. ఒక సినిమా తీయాలంటే 100 సార్లు పేపర్ మీద స్క్రిప్ట్ మార్చండి, ఏమి దండగలేదు. ఒక 1000 పేపర్లు పోతాయి అంతే. మళ్ళా రాయండి, మళ్ళా చించేయండి, నచ్చకపోతే చించేయండి. కానీ ఒకసారి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇట్ ఈస్ ఏ వెరీ కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ దట్ విల్ బి ద లాస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా అవ్వచ్చు. అదే చివరి ప్రయోగం కావచ్చు, అది చాలా ఖరీదైన ఇది కావచ్చు. అందుకని కాగితం మీద 100 ఇది. అలానే యూత్ కూడా ఇదేదో ఆవేశంతోటో, ప్యాషన్తోటో, లేకపోతే ఇంకోటో అనుకోకుండా
నిజంగా ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిని అడాప్ట్ చేసుకోవడం అంటే మీరు ఏదో శ్రీమంతుడి సినిమాలో లాగా కాదు. మీరేం కోటీశ్వర్లు కానీ అవసరంలా. ఊర్లో ఏముందో మన ఊరే, మనకి పరిచయం ఉన్న ఊరు, మనకు తెలిసిన ఊరే వెళ్ళి అందరినీ సమావేశపరిచి ఇది ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పెడదాము, ఎలా అవుతుంది, అందరం కలిసి వ్యవసాయం చేద్దాము, న్యాచురల్ ఫార్మింగ్ అవుతుంది, భూమి అక్షయ పాత్రలాగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా పంటలు పండుతుంది, దానికేం ఎక్స్పైరీ లేదు, మనందరం కలిసి ఉంటాం, మన అనుబంధాలు ఇక్కడే ఉంటాయి, మన ఊరిని మనం కలిసి చేసుకుంటే మన పాలు, మన ఆహారం, మన పిల్లలు, మన ఆరోగ్యం, మన చదువులు అది చాలు. వ్యవసాయం చేసుకునే అంత చదువు చాలు. ఎవడి దగ్గర బానిసగా పనిచేసే అంత చదువు అవసరం లేదు. అంతవరకు చదువుకొని అంతవరకు హాయిగా ఉండి ఊర్లో ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది, బేస్ మోరల్ కోడ్ ఉంటుంది, ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, వావి వరసలు పద్ధతి పాడు అంటది. ఒక 1500 మంది ఒక సీసీ కెమెరాలాగా మిమ్మల్ని చూస్తుంటారు, ఒక 4000 మంది 5000 మంది మిమ్మల్ని చూస్తుంటారు. మీరు తప్పు చేయాలన్నా కూడా చేయలేరు, అందరూ నోన్ సర్కిల్ కాబట్టి. సో ఇలాంటి ఒక సిస్టమ్ని కనుక బిల్డ్ చేసుకుంటే ఇది ఎవర్ గ్రీన్ అవుతుంది అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకప్పుడు మామూలు ఫోన్ ఓన్లీ మాట్లాడడానికి ఉండేది, స్మార్ట్ ఫోను ఇవాళ మీ స్మార్ట్ ఫోను అదే కెమెరా, అదే బ్యాంకు, అదే ఫోను, దిట్ ఈజ్ ఎవ్రీథింగ్. మీ ఫైలు, మీ డాక్యుమెంట్, మీ లాకరు, మీ ఫోటో, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. అలాగనే మన పొలాన్ని కూడా స్మార్ట్ ఫామ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. మీరందరూ కలిసి ఊర్లోకి వెళ్ళి ఇలా చేసుకుంటే ఒకటి మీరు అక్కడే పంటలు పండిస్తారు, అక్కడే వాల్యూ ఎడిషన్ చేస్తారు, అక్కడే ప్యాకింగ్ చేస్తారు. ముందు మీ ఊరు బ్రహ్మాండంగా, మీ ఊరికి కావాల్సింది మీరే తీసుకుంటారు, బయటికి పంపిస్తారు. ఆన్ టాప్ ఆఫ్ డెస్టినేషన్ మ్యారేజెస్, చక్కగా ఒక బంతి తోట లేకపోతే ఇంకో తోట, ఎవర్ గ్రీన్ రకరకాల పూల తోటలు, మంచెలు ఇవి పెట్టుకున్నారనుకోండి, స్టేకి ఇవ్వచ్చు, రెంట్కి ఇవ్వచ్చు, అండ్ డెస్టినేషన్ కోసం ఎక్కడెక్కడో రావచ్చు. అండ్ ఇవాళ అది ఎంత బాగా వెళ్తుందంటే మీరు కరెక్ట్గా అంటే మీకున్న నాలెడ్జ్ని ఈ పాడ్కాస్ట్లని, మీడియాని కనుక ప్రాపర్గా ఉపయోగిస్తే ఇవాళ వేరే వేరే దేశాల నుంచి మన పెళ్ళి ఎలా జరుగుద్దో ఒక పల్లెటూరులో చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు. సో మీరు ఇన్వైట్ చేయొచ్చు ఆ ఫారిన్ గెస్ట్లని, వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇవ్వచ్చు, అది ఒక వ్యాపారంగా మార్చుకోవచ్చు. సో ఇన్ని ఆపర్చునిటీ స్మార్ట్ ఫామ్గా చేయడం అనేది దట్ ఈస్ ద వే అండి, దట్ ఈస్ ద ఫ్యూచర్. సార్ ఇప్పుడు ఏ అమ్మాయి అయితే వ్యవసాయం చేసే వాళ్ళని వద్దనుకుంటుందో అదే అమ్మాయి పెళ్ళైనాక హానీమూన్ కోసం అని చెప్పో లేదంటే ట్రిప్స్ అని చెప్పో నేచర్ దగ్గరికి వెళ్తారు. అంతేగా, ఇప్పుడు తీరా వాళ్ళకి ఒక పొలంకి వెళ్ళి పూలు కోసుకుంటున్నట్టు అసలు ఇంకా ఇవాళ ఒకరోజు రైతులాగా ఉండేలా యాక్ట్ చేసి బ్రహ్మాండంగా షూట్ చేసుకుంటున్నారు. చీర కట్టుకొని కట్టెలపై కూరగాయలు కోసుకొని అవి తీసుకొస్తున్నట్టు, వండుకుంటున్నట్టు, అవన్నీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని వన్ డే ఫార్మర్ లాగా అయిపోతా ఉన్నాయి. దట్ ఈస్ ద లైఫ్ అండి, దట్ ఈస్ ద లైఫ్ స్టైల్. నిజంగా అంటే చెప్పే పద్ధతిలో చెప్తే మీడియా ఇప్పుడు మీరందరూ మీలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్పారనేగా ఈ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు కదా చాలామంది. అదే మంచి వేషాల గురించి చెప్పారనుకోండి, ఆ వేషాలు కూడా వేస్తారుగా, దానికి వేషం వేసే పని లేదుగా. అక్కడ మీకు ఇప్పుడు మీరేం కొనుక్కున్నారు, అందరూ ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ కావాలనుకుంటున్నారు, మీకు తెలియదు అది ఏంటో తెలియదు, మీరే పండించుకోండి. ఆర్గానిక్ మిల్క్ కావాలి, మీరే పండించుకోండి. మీరు ఇంత చేసి సంపాదించి ఇక్కడుండి సిటీలో ఉండి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎవరికి ఏం చెప్పుకోలేక ఎమోషన్స్ ఇది లేక స్ట్రెస్ అయ్యే బదులు ఇంత చేసి మీ పిల్లలకి మీ ప్లేట్లో విషం పెడుతున్నారు కదా, మీ చేతులతో విషం పెడుతున్నారు కదా. ఎన్ని స్టేజిల్లో ఆహారం ఇదవుతుంది అసలు, ఫుడ్ అది ప్రోడక్ట్స్ని ఫుడ్ లాగా పెడుతున్నారు కదా, రకరకాల కోటెడ్ ఎసెన్స్, యాడెడ్ వాల్యూస్. మీరు తెప్పించుకునే ప్రతి హోటల్ ఫుడ్, ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్, ఆ ఫుడ్ పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫుడ్లో లైఫ్ ఉంటుంది కాబట్టి లైఫ్ని కిల్ చేయాలి. కిల్ చేస్తే ఇది అవుతుంది. దాన్ని కిల్ చేసింది నువ్వు కూడా లైఫేగా, నువ్వు కిల్ అవ్వా. సో ఒక మ్యాక్రో కండిషన్స్లో ఈ బయో అక్యుములేషన్ ప్రాసెస్లో ఈ పాయిజన్స్ అంతా రకరకాల రూపంలో జారుతూ ఉంటాయి. ఇంత చేసి అనారోగ్యం గల పిల్లల్ని, కళ్ళు చూపు లేని పిల్లల్ని, మెంటల్గా ఇదవుతున్న పిల్లల్ని, అలాంటి వాటి కోసం ఇంత ఇలాంటి జీవితం అనుభవించే కన్నా హాయిగా పల్లెటూరు వెళ్ళి మనవాళ్ళతో కలిసి, అక్కడ మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ పల్లెటూరులో మీరు చచ్చిపోతే అందరు వస్తారు. కానీ అంతకుముందు అంత ద్వేషాలు పగలు లేవు ఇప్పుడు.
మనలాంటి వాళ్ళు అందరం ఎక్కువ మంది బ్యాక్ వెళ్ళిపోతే ఒక చక్కటి కమ్యూనిటీ అవుతుంది, సెలబ్రేషన్స్ అవుతాయి. ఊర్లో ఎన్ని పండగలు చేస్తారు, ఎవరింట్లో పెళ్ళైనా అందరికీ ఇదే, ఎవరింట్లో చావైనా అందరికీ బాధే. లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ దేర్. అందుకని ఊరొక్కటే ఆధారపడదగింది. మళ్ళా ఊరికే వెళ్ళాలి, ఊరినే బిల్డ్ చేయాలి. సో అది మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, మీకు ఆనందాన్ని ఇస్తుంది, మీకు ఆహారం ఇస్తుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇంక అక్కడే చచ్చిపోతారు, అక్కడే పుడతారు, ఏముంది. ఇక్కడెక్కడో చచ్చిపోయి మున్సిపాలిటీ వాళ్ళు పారేసి దీనికన్నా అది బెటర్ కదా. రైతుకి కష్టం వస్తే ఏ పొలిటీషియన్ అయినా సరే, ఒక కామన్ పీపుల్ అయినా పట్టించుకోరు. బట్ అదే రైతు పండుగ చేసుకుంటే మాత్రం హైదరాబాద్ లాంటి సిటీస్ ఖాళీ అయ్యి ఊర్లలోకి వెళ్ళిపోతాయి. సో రైతుని పట్టించుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఇందాక అనుకున్నాడు మనం, అసలు ఎవరో వచ్చి ఏమి చేయరండి. ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్. ఒకటే అండర్లైన్ చేయాలి. ఫర్ ఏ పొలిటీషియన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ ఓటర్. వాడు 18 ఏళ్ళు నిండిన అంటే వాడు ఓటర్. ఒక రాజకీయ నాయకుడు వాడు ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక మనిషిని మనిషిగా చూడడు, వాడు ఓటర్గానే చూస్తాడు. దానికోసం ఏది మాట్లాడినా ఒక మీడియా పర్సన్ వాడిని ఒక వ్యూవర్గానే చూస్తాడు. వీడు నా కంటెంట్ని ఎట్లా చూడాలనేదే చూస్తాడు, కానీ వాడికి ఏం చేయాలనేది వీడి టార్గెట్ కాదు. ఫర్ సమ్ వన్ యు ఆర్ ఏ టార్గెట్ బిజినెస్. వాడి వ్యాపారంలో నువ్వు ఒక పాత్ర. అది ఎందుకు ఉండాలి? మన జీవితం మనం బతకాలి కదా. అందుకే మనం డార్విన్ ఫిలాసఫీని కూడా కోట్ చేసుకుందాం. ఎందుకంటే ఎవరు వచ్చి ఏమీ చేయరు. ఇప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్తున్నారంటే అర్థం ఏంటి? అక్కడ మనవాళ్ళు ఉంటారు, మాట్లాడుకోవచ్చు, అక్కడ మనకు వంటలు ఉంటాయి, తినొచ్చు, అక్కడ మన సంస్కృతి ఉంటుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు, మన రూట్స్ అక్కడ ఉన్నాయి, మనం వెళ్ళి మన వాళ్ళతో కలిసి దాన్ని మనం ఆనందిస్తున్నాం కదా. సో అది రోజు ఎందుకు చేసుకోకూడదు? జన్మకో శివరాత్రి లాగా ఎప్పుడో సంక్రాంతికి ఎందుకు? రోజు చేసుకోండి, వెళ్ళండి. అసలు మీకు తెలుసో లేదో 1980s వరకు, 70-75 వరకు అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది. ఊర్లో ఏదో చేస్తాం, ఎవరికి తెలియదు. నోబడీ కేర్స్. వాళ్ళ ఊర్లో కాలువ తెగిపోతే వాళ్ళే బాగు చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఊర్లో మురికి కాలువ చెడిపోతే వాళ్ళే బాగు చేసుకునేవాళ్ళు. అక్కడ సమస్యలు అక్కడే పరిష్కరించేవి. ఎక్కడి నుంచో నిధులు తీసుకొచ్చి ఎవరి మీదో ట్యాక్సులు వేసి ఇవన్నీ తీసుకుపోయి మాకు ఓట్లేయండి, మీకు ఇవి ఇస్తాం, మీరేం చేయదు, ఇంట్లో కూర్చోవాలనే సిస్టమ్ లేదు కదా. ఎవరితో పని లేకుండా ఊరు నడుస్తుందండి. అందుకని ఎవరు సహాయం కోసం ఆశించవద్దు. కాకపోతే బ్లెండ్ ఆఫ్ బోత్ ఉండాలి. అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఇక్కడికి వచ్చి అన్నీ చూసిన వాళ్ళు. మనకు కూడా ఆ తిక్క కుదిరింది కదా. ఇక్కడేదో ఉందని అక్కడ నుంచి వదిలేసుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినా తెలిసింది ఇక్కడేం లేదు, అక్కడే బాగుందని. అక్కడ ఉన్నప్పుడు ఇక్కడేదో వీళ్ళంతా భలే ఆనందంగా ఉన్నారు సిటీలో వాళ్ళు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఏసీలు, కరెంటు, కారు, మోటార్. ఇట్లా అసలు ఏమైనా లైఫ్ ఉందా? ఆనందం ఎంత రొటీన్, స్ట్రెస్గా ఉంటుంది. అది ఎవ్రీడే అక్కడ చేసుకోవచ్చు కదా. ఇక్కడెవడో నీకు రెంట్ కట్టకపోతే ఇక్కడే చేయాలి, రెంట్ డబ్బులు ఇవ్వకపోతే నీకు ఆహారం కూడా దొరకదు. ఊళ్ళో ఉంటే నీకు తెలిసినోడు ఎవడో అరే బాబు మా ఇంటికి రా, అన్నం తిని 4 రోజులు లేకపోతే అనేవాడు కూడా ఉంటాడు కదా. వాడు నిన్ను ద్వేషిస్తాడు, లేకపోతే నిన్ను తిడతాడు. ఈ ఇబ్బంది పడు. మీరంతా ఒక కమ్యూనిటీ కదా, ఉండండి, యాక్సెప్ట్ చేయండి. అది బరాయించడం కోసం అక్కడేదో బాగాలేరని ఇక్కడికి వస్తే అసలు ఎందుకు బాగుంది? నీ గురించి పట్టించుకునేవాడే లేడు. 1,000,000 లింగాల్లో నువ్వు ఒక బోడి లింగం. సో అందుకని నీకు ఇక్కడ బాగుంది అనుకుంటున్నావు. అక్కడ నీకు తెలిసిన దీనిలో మనకి ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజెల్ అని. వాడు మనకు తెలిసినవాడు ఏదో ఒకటి. ఇప్పుడు వాడు నిన్నేమో ఒక పెద్ద మీడియాగా గుర్తించకపోవచ్చు. ఏంట్రా అబ్బాయి, ఏం సంగతులు, రారముండా అని వచ్చు నిన్ను. సో అది నీకు చిన్నతనం కాదు, నీకు సంతోషం. అది మనవాడు అని నిన్ను ఓన్ చేసుకున్నాడు కదని. ఇక్కడ మిమ్మల్ని ఏమండి ఐదని ఎవడో పిలవచ్చు, లేదా సార్ అని పిలవచ్చు. బట్ నీ మెస్ బిల్ ఏం అడగట్టడు, నీ రెంట్ ఏం అడగట్టడు. సో అందుకని ఊరు అనేది ద మోస్ట్ డిపెండబుల్ దిస్ థింగ్ అండి. దట్ ఈస్ ద ఓన్లీ వే. భవిష్యత్ అంతా ఊర్లే ఉంటాయి.
నాకు తెలిసి పట్టణాలకు ఎక్స్పైర్ అయిపోయింది. సో పీపుల్ ఇక్కడికి వచ్చి చూశారు, ఇక్కడ ఏం లేదని తెలుసుకున్నారు. కానీ చాలామంది అక్కడికి వెళ్ళలేక బాధపడతా ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళైనా నెక్స్ట్ జనరేషన్ తెలుసుకొని మళ్ళీ అక్కడికి పోతే ఆనందంగా బతుకుతారు. సొసైటికల్ ప్రెషర్ కోసమైనా ఇక్కడే ఉంటున్నారు ఊర్లోకి. ఉంటున్నారు కానీ ఏం లేదు కదా ఇక్కడ, ఎందుకు ఉండాలి? అది ఎవరో ఒకళ్ళు టార్చ్ బేరర్స్ స్టార్ట్ అవ్వాలండి. ఏమవుద్ది ఇప్పుడు మీరు ఊరికి పోయారు, వీడు అక్కడ బతకలేక వచ్చాడు అని ఎవరో కొన్ని రోజులు అంటారు, అంటారు. లేదా ఇంకోటి ఉంటుంది. మీరు అక్కడ బాగా బతకడం ఎలానో నేర్పించారనుకోండి, మీరు ఒక FPO క్రియేట్ చేసి పంటలు పండించి ఎవ్రీ ఇయర్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని నష్టపెట్టకుండా సంపద సృష్టించగలిగేది వ్యవసాయంలోనే. ప్రతి సంవత్సరం అది ఒక అక్షయ పాత్రలాగా ఇస్తానే ఉంటుంది. సో అది అక్కడ ఉంది కదా, నీకు ఒక వెల్త్ ఉంది కదా బ్రహ్మాండంగా, అక్కడ కూర్చో. అక్షయ పాత్రలో అడుక్కుంటున్నాం మనం అక్షయ పాత్ర పెట్టుకొని అడుక్కుంటున్నది గిన్నెలో ఏదో ఒకటి ఏంట్రా బాబు, అరే బాబు నువ్వే సంపాదించుకోవచ్చురా, నువ్వే సృష్టించుకోవచ్చురా అనే విషయం చెప్పాలి వాళ్ళకి. సార్ యాక్చువల్గా ఈ వ్యవసాయం అనేది స్టార్ట్ అయింది ఒక మనిషి ఆకలి గురించి కదా. ఇప్పుడు చాలా మంది కార్పొరేట్స్ దాన్ని ఒక బిజినెస్ మోడల్గా బిల్డ్ చేస్తుంది ఆర్గానిక్ అనే పేరుతో. కానీ అక్కడ లాభపడేది ఆ బిజినెస్ పర్సన్, రైతు అయితే కాదు. సో రైతు లాభపడాలంటే మీకేమన్నా మోడల్స్ ఉన్నాయా, మీరు సజెస్ట్ చేసే మోడల్స్? కలెక్టివ్ ఫార్మింగ్ అనేది ఒకటే సొల్యూషన్ అండి. ఇండివిజువల్గా మనం ఎదుర్కోలేము. కార్పొరేట్కి ఎందుకు అంత పవర్ ఉంది? వాడు కంపెనీ పెడతాడు, చాలామంది మీలాంటి వాళ్ళందరూ షేర్లు కొనుక్కుంటారు వాడి దగ్గర. అది చూసి వాడు బ్యాంక్ వాడు ఎవడో ఒక 100 కోట్లు ఇస్తాడు. ఈ 100-200 కోట్లతోటి వాడు బార్గెయిన్ చేసి నీ దగ్గర ఒక ప్రోడక్ట్ కొంటాడు. ఆ రా ప్రోడక్ట్ని ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్గా చేసి నీ దగ్గర తీసుకొస్తాడు. సో దానివల్ల తను బెనిఫిట్ అవుతాడు. వాస్తవంగా అదేం తప్పు కాదు, కానీ ఆ ఆపర్చునిటీ నిజంగా చేసేవాడికి రావాలి. చేసేవాడు రావాలంటే ఇది నా డ్యూటీ, నేను ఇలానే చేస్తానంటే కుదరదు. మారాల్సిందే, మారకపోతే అంతరించిపోతారు. మనం పాలు తీస్తాము, మనం పాలు తీసి వేరే వాడికి ఎవరికో అమ్ముతాం. వాడు ఏం చేస్తున్నాడు, దాన్ని పన్నీర్ చేస్తున్నాడు. సో పాలకి పన్నీర్కి ఎంత తేడా ఉంది? లీటర్ పాలు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉంటే కేజీ పన్నీర్ ఎంత ఉంది? 300, 400, 500, 600 ఉంది. సో దాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేస్తున్నారు, కావాల్సినప్పుడు అమ్ముతున్నారు, అడల్ట్రేషన్ ఏదో చేస్తున్నారు. అదే ఆ హోల్ దీనిలో సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉండాలి. సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉంటేనే ఫార్మింగ్ అనేది మోర్ వైబుల్గా ఉంటుంది. డబ్బంతా పండించడంలో ఎక్కువ లేదు, పండించిన దాన్ని ప్రాసెస్, వాల్యూ ఎడిషన్, మార్కెటింగ్ అండ్ ఎండ్ కన్జ్యూమర్ దాకా మీరు వెళ్ళడం అనే దాని దగ్గరే డబ్బు ఉంది. అది ఫార్మర్ కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకని అక్కడున్న ఓల్డ్ జనరేషను, ఇప్పుడున్న యంగ్ జనరేషను, ఎడ్యుకేటెడ్, వీళ్ళంతా కలిసి ఎవరూరు వాడికి వెళ్ళిపోయి టోటల్ ఎకో సిస్టమ్, లేదా ఒక మండలం, ఒక యూనిట్గా అక్కడ ఒక ఎకో సిస్టము, ఆ క్లస్టరు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ సేఫ్ ఫుడ్ కన్జ్యూమ్ చేసి అక్కడ లోకల్ మార్కెట్ని, బిజినెస్ని డెవలప్ చేసి లోకల్ ప్రొడ్యూస్, లోకల్ కన్జంప్షన్ అనే దాన్ని సక్సెస్ఫుల్గా ఉపయోగించుకొని మిగిలిన ప్రొడ్యూస్ని గ్లోబల్గా మనం చేసుకుంటే అప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటాం. చాలా మంది కన్నా బాగుంటాం. మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ట్రాపికల్ వెదర్ ఉంది, మనుషులు ఉన్నారు, ఇండియానే చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో వీటన్నిటిని ఉపయోగించుకోవాలి. అండ్ ప్రపంచంలో మిగతా దేశాల్లో లేని ఒక గొప్ప సంపద మానవ వనరులు. యూత్ ఎక్కువగా ఉన్నారు. ఇంతమంది యూత్ పర్సంటేజ్ ఏ దేశంలోనూ లేదు. సో యూత్ ఉంది. మనం ఇప్పుడు ఐటీ అనుకున్నాం మొన్నటిదాకా, ఇంకా ఐటీ అయిపోతుంది, ఏఐ వస్తుందని భయపడుతున్నాం. ఏఐ ఇంకొకటి వస్తుంది. ఎందుకు అంత భయపడతా బతకాలి మనం? అది ఎవరికో అసలు ఏమి ఎప్పుడు మంచుతో కప్పబడి ఉండేవాళ్ళు, ఏ కష్టమో తెలియని వాళ్ళు, అసలు కుటుంబ వ్యవస్థ లేని వాళ్ళు, వాళ్ళ కర్మ అది. మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, దీన్ని బ్రహ్మాండంగా చేసుకోవాలి. అంటే ఒక ధర్మము అనేది ఒక క్లారిటీ ఉండాలండి, అది ఎప్పటికీ ఉండాలి. ధర్మం అంటే ఏదో మతానికి సంబంధించిందో కాదు. నేను ఒక ఆయన అడిగాను, సనాతన ధర్మం అంటే ఏంటి సార్ అని అడిగితే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చిరపురాతన నిత్య నూతన ఇది సనాతన అని. అంటే ఓల్డెస్ట్ అండ్ ఎవర్ న్యూ, అదే ధర్మం, అదే సనాతన ధర్మం, అదే మంచి ధర్మం. ఏంటి
ఒక 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 భార్యకి ఒకే భర్త, ఒక భర్తకి ఒకే భార్య అనేది ఒక ధర్మం అనుకుందాం. ఎప్పుడో కృత త్రేత ద్వాపర యుగాల నుంచి అది కంటిన్యూ అవుతుంది అనుకుందాం. అది ఎప్పటికీ మంచిదేగా. ఎందుకు మంచిది? మీరిద్దరు భార్యాభర్తలైతే మీ ద్వారా మీ ఇద్దరికే కలిగిన పిల్లల మీద మీకు ప్రేమ ఉంటుంది. వాళ్ళని బాగా చూసుకుంటారు. వాళ్ళని మీ తరంగా మీరు చనిపోయినా కూడా వాళ్ళు మీ రూపం వాళ్ళ ద్వారా ముందుకెళ్తుంటుంది. మీ పద్ధతులు, మీ సంస్కృతి మీదంతా వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ధర్మబద్ధంగా వస్తారు కాబట్టి వాళ్ళు ఒక మంచి పౌరులుగా తయారవుతారు. అలాంటి మంచి పౌరులు ఉన్న ఊరు మంచి ఊరు అవుద్ది. అలాంటి ఊర్లో ఉన్న దేశం మంచి దేశం అవుతుంది. హాయిగా ఉంటారు. ధర్మం అంత పవర్ఫుల్ కదా. సో దీని అందరికీ ఏంటంటే అలానే ఈ వ్యవసాయం దీని గురించి వస్తే మనమే చేసుకొని సాయిల్ టు స్టోర్ ఫార్మర్ ఉండాలి. మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్. ఎవరు దీనిలో వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఎలా అయినా ఎలక్షన్లో గెలవాలి. గెలవడాలంటే రకరకాల ఎమోషన్స్, రకరకాల ఓటర్లు, కులం, మతం, ప్రాంతం, జాతి ఎమోషన్స్ వీటన్నిటిని ప్రేరేపించాలి. సో అక్కడ ఓట్స్ తీసుకోవాలి. గెలిచిన తర్వాత మళ్ళీ ఫుల్ఫిల్మెంట్, స్కీమ్స్, స్కామ్స్ ఇవన్నీ వాళ్ళ పని వాళ్ళది. దానికన్నా మనందరికీ బాధ్యత ఉందిగా. లెట్ దెమ్ వాళ్ళ పని అది, వాళ్ళ బిజినెస్, దట్ ఈస్ దేర్ బిజినెస్. కానీ మన ఊరిని మనం బాగు చేయడం తేలిక కదా, దేశాన్ని అంతా బాగు చేయలేకపోవచ్చు. అందుకని మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మన మిత్రులంతా ఏదో ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు అందరూ వెళ్ళి సరదాగా కలిసి మాట్లాడుకొని ఒక FPO పెట్టుకుంటే చాలు. అదే పెద్ద మార్పు. మేము మా గ్రామంలో ఒక ప్రోగ్రాం చేస్తాం. పల్లెకి పోదామని ఒక ప్రోగ్రాం పెట్టాం. సంక్రాంతికి అందరూ ఊరికి రండి అని పిలిచాం అంతే. దట్స్ ఇట్. మన గ్రామంలో ఎవరెవరు బయట ఉంటున్నారు, హైదరాబాద్లో ఎంతమంది ఉంటున్నారు, అమెరికాలో ఎంతమంది, వేరే దేశాలు, గ్రామం విడిచిపెట్టిన అనాథలు ఎంతమందో చూసాం. ఈ అనాథలందరినీ అరే బాబు మీరు అనాథలు కాదు, మీకంటూ కొంత ఒక ఇల్లు, ఊరు, వ్యవహారం అంతా ఉంది. ఏదో హైదరాబాద్లో ఏదో ఒక ఎటు ఇటు కానీ ఒక శిథిలమైన టవర్లో ఉండే అనాథలు కాదు మీరు. సో మీకంటూ ఒక ప్లేస్ ఉంది రా బాబు అని గుర్తు చేసాం. గుర్తు చేసి ఆ పండక్కి పోదాం రా బాబు, సెలవు ఉంటుంది కాబట్టి అని పిలిచి ఇవన్నీ డిస్కస్ చేసాం. మా గ్రామంలో ఇప్పుడు ఒక FPO పెట్టాము. సో మన గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి రా బాబు, వాటిని పరిష్కరించుకుందాం అనుకున్నాం. ఎవరు ప్రమేయం లేకుండా గవర్నమెంట్ సపోర్టు, పబ్లిక్ ఫండ్ కాంట్రిబ్యూషన్ తోటి ఓ మంచి స్కూల్స్, డిజిటలైజేషన్ ఉన్న స్కూల్స్ చేసాం. అంటే ఊరికి ఒక బడ్జెట్ తయారు చేసాం. ఊరు ఎందుకు ఇబ్బంది పడుతుంది, ఊరి డబ్బు ఎక్కడికి పోతుంది అనేది ఆలోచిస్తే చదువుకోవడానికి ఊరి డబ్బు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది, ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,00,000 ఖర్చు పెడుతుంది. అయినా కూడా క్వాలిటీ చదువు లేదు. క్వాలిటీ పేరుతోటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి పంపించి ఒక ఊరు నుంచి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు వ్యవసాయం ద్వారా కష్టపడిన డబ్బు బయటకు వెళ్తుంది. అందుకని దాన్ని అరెస్ట్ చేయాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి స్కూల్స్ డెవలప్ చేసి. ఇప్పుడు ఇండియాలో 33% ఆఫ్ ది ల్యాండ్ సాయిల్ డిగ్రేషన్ అయింది సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ జనరేషన్స్కి ఫర్టైల్ సాయిల్ ఉండదు కదా. డెఫినెట్గా అండి. అంటే ఇది చాలా ఎమర్జింగ్ సిచ్యుయేషన్. మనం ఫస్ట్ అనుకున్నట్టుగా ఒక గ్రామంలో 8 కోట్ల రూపాయల విలువైన ఎరువులు, పురుగు మందులు డంప్ చేస్తే ఏమవుతుంది అది అంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు సాయిల్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. టాప్ 6 ఇంచెస్ సాయిల్ ఏర్పడడం కోసం మిలియన్ ఇయర్స్ పట్టింది. భూమి ఫార్మేషన్ అయిపోయిన తర్వాత రకరకాల ప్రాసెస్లో దాని మీద ఇంకా చెట్లు మొలిచి బిఫోర్ ఎనీ దిస్ థింగ్ అంటే మిగతా జంతుజాలం వచ్చే ముందు వృక్ష సంపదే వచ్చింది కాబట్టి అవి మళ్ళా అగ్నిపర్వతాలు పెళ్ళి మళ్ళా కలిసిపోయి అట్లా కార్బన్ మ్యాటర్ అది సెట్ అయిపోయి స్లోగా బ్యాక్టీరియా ఇంటర్వెన్షన్ తోటి అక్కడ ఉన్నటువంటి సాయిల్లో ఉన్నటువంటి రకరకాల మినరల్స్, ఆ మినరల్స్ని ప్లాంట్ రూట్ బేస్డ్గా ఒక బోల్డ్ అంత బ్యాక్టీరియా పట్టుకొని వాటిని కన్వర్ట్ చేసి ఆ ప్రాసెస్లో అవి బాగుపడుతూ చెట్టుకు కూడా ఉపయోగపడేలాగా చేసింది అన్నమాట. సో సాయిల్ ఏంటంటే లివింగ్ సాయిల్ అంటే ఆల్మోస్ట్ 1 గ్రాములో 3 కోట్ల బ్యాక్టీరియా ఉంటే దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ సాయిల్. కానీ మనం ఇంత ఎరువులు, పురుగు మందులు, యాసిడ్లు, కెమికల్స్ పోసిన తర్వాత
ఆ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది కదా, చనిపోద్ది కాబట్టి డిటరేట్ అయిపోతాయి, సాయిల్స్ అన్ని గట్టిగా అయిపోతుంటాయి, కార్బన్ మ్యాటర్ ఉండదు. అండ్ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి ఏమవుతుందంటే స్ట్రైట్ న్యూట్రియంట్స్ వస్తాయి కానీ ఫుడ్లో మైక్రో న్యూట్రియంట్స్ రావు. సో అది చాలా ఇంటలెక్చువల్గా డిజైన్ చేయబడిన ఒక ప్రాసెస్. ఇంతకుముందు ప్రతి ఇంట్లో పశువులు ఉండేవి. ఆ పశువుల ఎరువు తీసుకెళ్ళి పశువుల వ్యర్థం తీసుకెళ్ళి దిబ్బలో పెట్టుకునేవాళ్ళు. ఆ ఎరువు తీసుకెళ్ళి పొలంలో వేసేవాళ్ళు. ఆ పొలం నుంచి వచ్చిన పంటను తీసుకునేవాళ్ళు. ఈ సైకిల్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు గోమాతకి భూమాతకి కనెక్ట్ లేదు. సో పశువులకి భూమికి సంబంధం లేదు. అండ్ న్యూట్రియంట్ రావాలి, ఎక్కడ వస్తుంది? సాయిల్ ఎన్రిచ్ అవ్వాలంటే గ్రీన్ మెన్యూర్ ఆర్ ఫామ్ యార్డ్ మెన్యూర్ ఏదో ఒకటి దానికి రావాలి. వస్తే అక్కడ ఉన్నటువంటి కల్చర్ బ్యాక్టీరియా దాన్ని కన్వర్ట్ చేసి ప్లాంట్కి ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు కాబట్టి సాయిల్స్ డిటరేట్ అయిపోతుంది. ఇది ఎంత అంటే గ్రీన్ మాన్యూర్ అంటే జనుము, జీలుగా ఇలాంటి కొన్ని గ్రీన్ కవర్ క్రాప్స్ అవి పెరిగిన తర్వాత అవన్నీ లెగ్యూమినస్ క్రాప్స్ కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకొని దాని రూట్స్లో పెట్టుకుంటాయి. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే వాటిని కొంచెం పెరిగిన తర్వాత బిఫోర్ ఫ్లవరింగ్ రొటావేట్ చేస్తామో అదంతా సాయిల్లో కలిసిపోయి అది కార్బన్ మ్యాటర్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ నైట్రోజన్ ఇదంతా సాయిల్కి వస్తుంది. సో బ్యాక్టీరియా కూడా లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే. సో ప్రోబయాటిక్ అండి. ఇప్పుడు ఈవెన్ కూడా మీ గట్ మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీ గట్ హెల్త్నే చూస్తాం. మీరు ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేసుకుంటే మీ బాడీ, మీ ప్రేగుల్లో ఉన్నటువంటి మైక్రోఫ్లోరా అంతా చనిపోతుంది, మొత్తం ఎసిడిక్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా యాంటీబ్యాక్టీరియా వేసుకోవాల్సి వచ్చినా కూడా, యాంటీబయాటిక్ వేసుకోవాలన్నా కూడా దానికి సబ్స్టిట్యూట్గా బి కాంప్లెక్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తారు. లేకపోతే మళ్ళీ ఎసిడిటీ ట్యాబ్లెట్స్ కూడా యాడ్ చేస్తారు, మొత్తం ఎసిడిక్ అయిపోతుంది. అలాగా ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే సాయిల్ అంతా ఎసిడిక్ అయిపోద్ది ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్. మనకి ఒక వార్నింగ్ బెల్ ఏంటంటే పంజాబ్లో దాదాపు 3-4 నదులు, జీవ నదులు ఎప్పుడూ వెళ్తూ ఉంటాయి. సో అంత ఫర్టైల్ ల్యాండ్, వాళ్ళు చాలా అడ్వాన్స్డ్. కానీ అంత గొప్ప సాయిల్స్లో బికాజ్ ఆఫ్ ద కెమికల్ ఇంటర్వెన్షన్, కెమికల్ ఫార్మింగ్, ఇప్పుడు అక్కడ నుంచి రాజస్థాన్కి ఒక క్యాన్సర్ ట్రైన్ ఉంది. సో దాదాపు 4 లక్షల ఎకరాలు డిటరేట్ అయిపోయినాయి. ఇంకా అసలు ఏం చేసినా పండవు, అవి గట్టిగా అయిపోతాయి, ఏమి చేసినా పండవు. సో అలాంటి సిచ్యుయేషన్ డెఫినెట్గా కెమికల్ ఫార్మింగ్లో ఆ డేంజర్ ఉంది. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకపోతే ఇక ఇది కనుక ఇలా పెరిగిపోతే సేఫ్ ఫుడ్ ఇది అసలు ఏ ఫుడ్ పండించలేం. అందుకని ఫార్మింగ్ అనేది చాలా ఇంటలెక్చువల్గా చేయాలండి. ఇందాక అనుకున్నాం కదా అక్షయ పాత్ర అని, ఆ అక్షయ పాత్రని బాగా ఉంచుకోవాలి కదా, దాని ఆ మ్యాజిక్ పోకుండా చూడాల్సిన బాధ్యత మంది. ఫార్మింగ్లో అది ఇంపార్టెంట్. ధర్మాన్ని కాపాడితే మిమ్మల్ని కాపాడుతుందని అక్కడక్కడ చదువుతాం. అట్లా ప్రకృతిని కాపాడితే అది మిమ్మల్ని కాపాడు. మీరు ప్రకృతిని నాశనం చేస్తే సో దాని ఎఫెక్ట్స్ మీరే అనుభవిస్తారు, ప్రకృతికి పోయేదేం లేదు. అందుకని చాలా కేర్ఫుల్గా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. కాపాడాలంటే అగైన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్, అది కూడా అగైన్ దానికి మనం బ్యాక్ వస్తే మన కలెక్టివ్ ఫార్మింగ్లోనే సమాధానం. అందరూ కలిసి చేసుకుంటేనే ఓ డైరీ పెట్టుకోవచ్చు, ఆ ఎరువు పేడ తీసుకెళ్ళి గోబర్ గ్యాస్ చేసుకోవచ్చు, వచ్చిన స్లరీని మళ్ళీ పొలాలకు వేయచ్చు. సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ మోడల్ని చేసుకోవాలి. రైతులు ఇప్పుడు ఫార్మింగ్ చేసేటప్పుడు పెస్టిసైడ్స్ వాడుతున్నారు కదా సార్, దాని నుంచి ఆర్గానిక్కి మూవ్ అయినప్పుడు వాళ్ళ లైవ్లీహుడ్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అంటే వచ్చే ప్రాఫిట్ మీద కానీ రాబడి మీద? యా, అంటే ఒకటండి, మనం ఫస్ట్ అనుకున్నట్టుగా నేచర్ ఈజ్ ఎనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎనీబడీస్ గ్రీడ్. చాలాసార్లు యూట్యూబ్లో మీరు వ్యవసాయం చూస్తే ఇంకెందుకు అది 1 ఎకరంలో 1 కోటి రూపాయలు వచ్చినాయి, 1 ఎకరంలో 2 కోట్లు వచ్చినాయి అని చెప్తా ఉంటారు. చాలామంది నిజమైన అనుకుని ఇవన్నీ వదిలేసి అక్కడికి పోతే అది పాసిబిలిటీ కాదు. ఎలా వస్తుంది, ఏమొస్తుంది, ఎందుకు వస్తుంది, చాలా చాలా క్లియర్గా తెలుసుకోవాలి. కెమికల్ ఫార్మింగ్ అనేది మనకి మధ్యలో వచ్చిన అలవాటు. మనం కాఫీ తాగేవాళ్ళం కాదు, టీ తాగేవాళ్ళం కాదు, లిక్కర్ తాగేవాళ్ళం కాదు.
సో ఇవన్నీ ఫర్ సంబడీస్ బిజినెస్. మీరు వాళ్ళ కన్జ్యూమర్ అయ్యారు కాబట్టి వాళ్ళు మీకు అమ్మారు. ఎరువులు, పురుగు మందులు కూడా వాళ్ళు తయారు చేశారు, వాళ్ళ వ్యాపారం, మీకు అమ్మారు, మీరు వాడారు. సో దానివల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నారు, ఇప్పుడు వదిలేస్తారు. డెఫినెట్గా దానికి అలవాటు పడిన తర్వాత న్యాచురల్గా కన్వర్ట్ అవ్వడానికి ఇట్ మే టేక్స్ ఫర్ సమ్ టైమ్. బట్ అది తప్పేం కాదు. మనం ఎక్కడోసారి మొదలుపెట్టి ముందుకు వెళ్ళకపోతే ఏదో ఒక టైం వెళ్ళాల్సిందే. కొద్దిగా కాన్సిక్వెన్సెస్ అంటే కొంచెం ప్రొడక్షన్లో వాటిల్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్లో కూడా ఏం చేస్తాం, మనం భూమి బాగుండేటట్టు చూస్తాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అమ్మ బాగుంటే బిడ్డ బాగుంటుంది, అలా భూమి బాగుంటే పంట బాగుంటుంది. సో భూమి బలహీనంగా ఉంది కాబట్టి దానికి బోల్డంత పెస్ట్ కూడా అటాక్ అవుతుంది. అదే భూమి బలంగా ఉందంటే అక్కడ పెరిగే మొక్క కూడా బలంగా ఉంటుంది కాబట్టి పెస్ట్ కూడా తొందరగా ఇది అవ్వవచ్చు. అట్ ది సేమ్ టైం పెస్ట్ని మళ్ళీ పెస్ట్ తోటి చేసుకునే ఒక మెకానిజం ఉంటుంది. న్యాచురల్ ఫార్మింగ్లో బ్యూటీ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ సైన్స్ అండి. అండ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ సంబడి పేటెంట్, ఎవరో వచ్చి ఇదేదో మేమే కనుక్కున్నామని. ఇది సహజంగా అలానే ఉండేది ప్రకృతిలో. ఇప్పుడు ఒక దోమలు వస్తున్నాయి చేనుకి, అక్కడ ఒక సాలెపురుగు ఉంటుంది. సాలెపురుగు వెబ్ చేసుకుంటుంది, ఆ దోమలు వచ్చి దానిలో పడితే అది తింటుంది. అదే మీరు మందు కొట్టారనుకోండి, సాలెపురుగు పోతుంది, దోమలు పోతుంది. సో అది సాలెపురుగు అనేది మీకోసం పనిచేయదు. అది సర్వైవ్ అయ్యే క్రమంలో ఈ మొత్తం మీ లైఫ్ అన్నిటిలో కొన్ని మీకు ఉపయోగపడేవి ఉంటాయి, కొన్ని మీకు హాని చేసేవి కూడా ఉంటాయి. ఇది న్యాచురల్గా కంట్రోల్ అవుతుంది. మనం డిస్టర్బ్ చేయకపోతే న్యాచురల్గా కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఏంటంటే మిత్ర పురుగులు తొందరగా చచ్చిపోతాయి, శత్రు పురుగులు దాన్ని తట్టుకొని మరింత రోబోస్టిక్గా తయారైపోయి ఇంకా ఇంకా ఎక్కువ మందులు వాడాల్సిన సిచ్యువేషన్కి వస్తుంది. అందుకని ఓవర్ ఏ పీరియడ్ మనం దాన్ని అచీవ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్, ఒకప్పుడు ఊర్లలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎక్కువ ఉండేది. ఇంట్లో ఒక 8 మంది ఉన్నా, 9 మంది ఉన్నా అందరు కూలి ఫార్మింగ్కే వెళ్ళేది. కానీ ఈరోజు చూస్తే అట్లా లేదు. సో మళ్ళీ ఆ రోజులు రావాలంటే ఎట్లా? లైఫ్ అనేది ఇట్ ఈస్ అబౌట్ సెలెక్షన్ అండి. మీకు ఏం కావాలి, మీకు ఎటువంటి లైఫ్ కావాలి అనేది సెలెక్షన్. నిజంగా అది మొదటి వృత్తి, అదే గొప్ప వృత్తిగా ఉండేది వ్యవసాయం. పంట పండితే ఆ పంట కోసం రకరకాల మిగతా అన్ని వృత్తులు అలైడ్గా ఉండేవి కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళకి అవసరం ఉండేది కాబట్టి ఆ పంటని అందరూ పంచుకుంటూ హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అగైన్ 8 మందో 9 మందో అదే వృత్తి మీద డిపెండ్ అవ్వాలంటే ఎక్స్టెంట్ అనేది మ్యాటర్. మీకున్న ఎకరం 2 ఎకరాల్లో అంతమంది పని చేయలేరు. అంతమంది పని చేయాలంటే మళ్ళీ మీరు ఇప్పుడు పొలం కొనుక్కోవాలన్నా కూడా కాస్ట్లీ అయిపోతుంది. సో వీటన్నిటికీ విరుగుడు ఏంటంటే కలెక్టివ్ ఫార్మింగ్. ఊరంతా కలిసి ఉమ్మడి వ్యవసాయం చేయడం, భూమి ఉన్నవాడికి కొంత షేరు, పని చేసేవాడికి కొంత షేరు, ఆర్గనైజ్ చేసేవాడికి ఒక షేరు. సో వాల్యూ అడిషన్ ప్రాసెసింగ్లో మిగతా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇలా చేసుకుంటే ఎంతమంది ఉన్నా దానికి వ్యవసాయానికి అవసరమే. సార్, జనరల్గా మన దగ్గర ప్యాడీ ఎక్కువ ఇస్తారు కదా సార్. సో ప్యాడీ అనేది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. ఒక పొలిటీషియన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, వరి పండించే రైతు ఊరేసుకోవాలని చెప్పి. సో దాని అర్థం ఏంటి సార్? అంటే మీరు వరేనే కాదండి, ఏదైనా సరే మోనోక్రాప్ అనేది మంచిది కాదు. మీరు అమెరికాలో కూడా చూస్తే ఎక్కువ మొక్కజొన్న పండిస్తారు. ఇట్ ఈస్ ఫర్ సంబడీస్ ఇంట్రెస్ట్. ఒక ఫ్యాక్టరీ వాళ్ళకి ఎవరికో అవసరం. ఇక్కడ కూడా మనం మొక్కజొన్న పండిస్తున్నాం, దాని నుంచి కోళ్ళ ఫారాలకి దానాకి వెళ్తుంది. వరి పండిస్తున్నాము. వరి ఎందుకు పండిస్తున్నాము? కొంత ఈజీగా ఉంది కాబట్టి. వరిలో మెకనైజేషన్ ఈజీ అయిపోయింది, నాట్లు వేసే మిషన్లు వస్తున్నాయి, హార్వెస్టర్ వచ్చింది. హార్వెస్టర్ లేకపోతే వరి ఎవరు వేసేవాళ్ళు కాదు. హార్వెస్టర్స్ వచ్చినాయి, కోత అంతా ఈజీ అయిపోయింది. అండ్ మన స్టేపుల్ ఫుడ్లో మేజర్ రైసే కాబట్టి దానికి కొంత ఇది ఉంది. అండ్ షార్ట్ టర్మ్లో 3 నెలల్లో వచ్చేస్తుంది కాబట్టి 3-4 నెలల్లో వేస్తున్నారు. కానీ మోనోక్రాప్ అనేది మంచిది కాదు. మనం వరికి ఏదైతే వాడుతున్నామో ఆ నీళ్ళని దాదాపు 5 ఎకరాల హార్టికల్చర్కి సరిపోతాయి. 1 ఎకరం వరి పండించే నీళ్ళతోటి 5 ఎకరాల హార్టికల్చరు అగ్రికల్చర్కి సరిపోతాయి. కూరగాయలు పండ్లు పండించుకోవడానికి సరిపోతాయి. అండ్ దాన్ని ప్రాపర్గా చేసుకుంటే దట్ ఈజ్ మోర్ వైబుల్. ఇంకా
వరి పండించడం అనేది అంటే కొంచెం ఎందుకో సిల్లీగా అనిపిస్తుంది అది. డ్యాములు కట్టి అంతకు బడ్జెట్లు పెట్టి అక్కడ నీళ్ళు స్టోర్ చేసి అక్కడ నుంచి కెనాల్స్ తీసుకొచ్చి సో ఆ వాటర్ మళ్ళీ ప్యాడీ ఫీల్డ్స్ చేసి వాటిని పంప్ చేయడానికి చాలా కరెంటు పెట్టి లేదా బోర్లు వేసి దానికి ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణలో 3,80,000 మోటార్లు ఉన్నాయి. ఎవ్రీడే రన్ అవుతూ ఉంటాయి. దాన్ని ఎంత కరెంట్ కావాలి అంత చేసి మన కొంచెం శాండీ సాయిల్స్, లూమి సాయిల్స్ ఆ నీళ్ళతోటి వరి పండించి సో మళ్ళీ ఇటు పబ్లిక్ హెల్త్ పాడైపోయి అటు వాటరు ఇదైపోయి రిసోర్సెస్ ఇదైపోయి అంటే కరెంటు బిల్లుకే దాదాపు 1 ఎకరం వరి పండించాలంటే 50,000 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది పర్ ఎకర్కి. సో ఎందుకు అలాంటివి చేయాలి? మీకు హార్టికల్చరు కానీ వెజిటబుల్స్ కానీ తెలంగాణ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. మనకున్నటువంటి అట్మాస్ఫియర్ తోటి చాలా టేస్టీగా వస్తాయి, ప్రొడ్యూస్ బాగుంటుంది, క్వాలిటీగా ఉంటుంది. చాలా చోట్ల ఏంటంటే ఎక్కువ తేమ ఉన్న భూముల్లో అంత రుచిగా ఉండవు కూరగాయలు కానీ పండ్లు కానీ. ఇక్కడ మనకున్న అట్మాస్ఫియరు మోడరేట్గా ఉంటాం కాబట్టి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకని వరి పండిస్తున్నాము, గోడౌన్లో నింపుతున్నాము, మళ్ళీ దాన్ని 2 రూపీస్ రేషన్ గాను ఇంకోటి గాను ఇస్తున్నాము. చాలా వరకు గోడౌన్లో ముక్కిపోతున్నాయి, ఎలుకలు తింటున్నాయి. మళ్ళీ అవన్నీ పాడైపోయిన రైస్ అన్నీ తీసుకెళ్ళి బీర్ తయారు చేసే కంపెనీల వాళ్ళు ఆక్షన్స్ పెట్టి కొనుక్కుంటున్నారు. ఈ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినవి కూడా ఎవరు తినరు. అది మళ్ళా వేరే వాళ్ళు రకరకాల ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇవి మళ్ళీ పాలిష్ అయిపోయి వేరే ఆఫ్రికా లాంటి కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి. అదంతా మళ్ళీ థరోగా ప్రాపర్ ఛానల్లో వెళ్తుంది. ఆల్ గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అని దీనిలో అందరి పాత్ర ఉంటుంది. సో అందుకని ఆ మోనోక్రాప్ అనేది అంత మంచిదేం కాదు. అంటే ఎక్కువ పెరిగే కొంది డిమాండ్ సప్లై కదండి. మీకు సర్ప్లస్ పండింది, రేట్ ఉండదు, రేట్ ఉండకపోతే మీకు ఉపయోగం లేదు. దానికన్నా డైవర్సిఫైడ్ క్రాప్స్కి వెళ్ళటం బెటర్ అండి. సార్ అప్పటి నుంచి మీరు కమ్యూనిటీ సపోర్టెడ్ ఫార్మింగ్ చెప్తున్నారు కదా, సో దానివల్ల అటు రైతుకి కానీ ఇటు కన్జ్యూమర్కి కానీ ఎలా హెల్ప్ అవుతుంది? ఒకటి ఫార్మింగ్ చేయాలనుకుంటే దాని రూపమే ఇంకా భవిష్యత్తులో కమ్యూనిటీతోనే పాసిబుల్ అవుతుందండి. ఎందుకు కమ్యూనిటీ అంటే స్మాల్ ఎక్స్టెంట్స్లో ఫార్మింగ్ పాసిబుల్ అవుతుంది. ఎందుకు పాసిబుల్ అవుతుంది స్మాల్ ఎక్స్టెంట్లో అంటే మెకనైజేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మెకనైజేషన్ లేకుండా మనుషులతోటి చేయాలంటే ఆ కాస్టింగ్ కానీ అంటే ఆ పనిలో అవైలబిలిటీ కానీ ఉండదు. అందుకని ఒకే ఒక ఇది కమ్యూనిటీలో పెద్ద స్కేల్లో చేస్తాం, మెకనైజ్డ్గా చేస్తాం. ఇంటిగ్రేషన్ చాలాసార్లు ఇంతకుముందు ఒక 100 ఎకరాలకు నీళ్లు పెట్టాలంటే కనీసం ఒక 50 మంది మనుషులు కావాల్సి వచ్చేవాడు. ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక స్విచ్ చేస్తే బై డిఫాల్ట్ 100 ఎకరాలకి నీళ్లు ఒక 2 గంటల్లో వెళ్ళిపోతాయి వేస్ట్ కాకుండా. అలాగా ఇటు టెక్నాలజీని విజ్డమ్ని ఇంటిగ్రేట్ చేసుకొని కమ్యూనిటీ ఒక్కటే చేయాలి. దానివల్ల ప్రొడక్షన్ ఈల్డ్స్ పెరుగుతాయి, న్యాచురల్గా చేయడానికి అవుతుంది. ఎందుకంటే మీరు విడిగా అయితే చిన్న ఎక్స్టెంట్లో అయితే మీరు ఒకళ్ళే చేశారు న్యాచురల్ ఫార్మింగ్, చుట్టూ అంతా కెమికల్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు స్ప్రే చేస్తే పెస్టిసైడ్స్ అయినా అవన్నీ పురుగులు వచ్చి మీ పొలంలోకి వస్తాయి కదా. అదే అందరూ కలిసి చేసుకుంటే ఆ ఇష్యూ లేదు. నెక్స్ట్ కన్జ్యూమర్ వచ్చేసరికి ఏమవుతుందంటే సాయిల్ టు స్టోర్ లాగా అండ్ కన్జ్యూమర్కి కూడా ఇక్కడే అన్నీ పండుతుంటాయి. వాళ్ళకి ఇక్కడ నుంచి సేఫ్ ఫుడ్ రావడం అనేది కన్జ్యూమర్కి కూడా బెనిఫిట్. సేఫ్ ఫుడ్ అనేది, హెల్దీ ఫుడ్ అనేది అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో అనేది డైరెక్ట్గా ఫార్మరే కనుక కన్జ్యూమర్కి కనెక్ట్ అవ్వగలిగితే, వెదర్ ఇప్పుడు ఇవాళ ఆన్లైన్ వచ్చింది, స్టోర్స్ వస్తున్నాయి, ఏదైనా పాసిబుల్. కాబట్టి ఆ సైజు, ఆ స్కేల్ ఆఫ్ ఫార్మింగ్, కమ్యూనిటీ ఫార్మింగ్ అనేది బోత్ కన్జ్యూమర్ అండ్ ఫార్మర్కి ఇద్దరికీ మంచిదండి. ఒకప్పుడు ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఉంది సార్. న్యాచురల్ నుంచి కెమికల్కి వచ్చాం, కెమికల్ నుంచి మళ్ళీ న్యాచురల్కి వెళ్ళాం. అట్లనే పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ అర్బనైజేషన్ కోసం అని సిటీకి వచ్చారు. అర్బనైజేషన్ అవుతున్నప్పుడు సిటీకి వచ్చారు. మళ్ళీ వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా ఫ్యూచర్లో? మీకు శ్రీమంతుడు సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు మహేష్ బాబు. అతను వాళ్ళ పేరెంట్స్ని సిటీ తీసుకెళ్ళి హ్యాపీగా ఉంచుదామని అనుకుంటుంటే వాళ్ళ మదర్ ఇష్టంగానే ఉంటుంది, వాళ్ళ ఫాదరు వాళ్ళ బ్రదరు వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటాడు.
అప్పుడు చెప్తాడు, అరే బాబు ఇన్నేళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళు, ఇన్నేళ్ళు అనేది డెఫినెట్గా ఇట్ మ్యాటర్స్. ఒకసారి అక్కడికి వెళ్ళారనుకో ఎక్కటం ఈజీ, దిగటం చాలా కష్టం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు రాలేరని. ఎందుకంటే ఇందాక మీరు మాట్లాడినట్టే సిటీకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ మ్యారేజెస్, అక్కడ సిటీ అనేది పల్లె తల్లి వంటిది, పట్టణం ప్రియురాలు వంటిదని మేము చదువుకునేటప్పుడు ఒక పాఠం ఉండేది. మాకు ఒక లెసన్ ఉండేది, పల్లె తల్లి వంటిది, పట్టణం ప్రియురాలు వంటిదని మాకు లెసనే ఉండేది. అంటే సిటీ అనేది ఎవ్రీథింగ్ మీరు ఏం చేసినా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సిటీ జీవన విధానం మీరు ఒకసారి చూస్తే, సపోజ్ మీరు మ్యారేజే చేసుకుంటున్నారు, మీ మ్యారేజ్ అనేది ఒక 10 మందికి బిజినెస్. ఒక 10 మంది వ్యాపారాలు సాఫీగా నడిచి వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండడం కోసం మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మీరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా సార్ మీరు పెళ్లి చేసుకుంటే ఎక్కడ మొదలవుతుంది? మీ ప్రీ వెడ్డింగ్ షూట్ల దగ్గర, మ్యాట్రిమోనీ వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మ్యాట్రిమోనీ సర్వీసెస్, వాడికి డబ్బు కట్టాల. మ్యాట్రిమోనీ సర్వీసెస్ దగ్గర నుంచి మీ ప్రీ వెడ్డింగ్ షూట్స్, మీ గోల్డ్, మీ బట్టలు, మీ టెంట్ హౌస్, మీ ఫంక్షన్ హాల్, మీకు ఈవెంట్ చేసేవాళ్ళు, మీ డెస్టినేషన్ మ్యారేజ్ ఫిక్స్ చేసేవాళ్ళు, మీకు ట్రావెలర్స్, మీ కార్ ట్రావెలరు, మీరు ఫ్లైట్ టికెట్స్ వాడు, మీ హోటల్ రూమ్స్ వాడు, ఇంతమంది వ్యాపారం కోసం మీరు పెళ్లి చేసుకుంటున్నారు. దాంట్లో సాక్రిఫైస్ చేస్తుంది మీ లైఫ్, కానీ వీళ్ళందరికీ బిజినెస్ ఉంటుంది. మళ్ళా దానిలో వాళ్ళకి మోర్ హ్యాపీ ఏంటంటే, ఏదో సినిమాలో అలాగే చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు మళ్ళా పెళ్ళి. విచిత్రంగా సెకండ్ మ్యారేజ్కి కూడా మళ్ళా ఫ్రెష్ ప్రీ వెడ్డింగ్ షూటు, ఫ్రెష్ హనీమూన్, మళ్ళా ఫ్రెష్ ఈవెంట్. ఇది అట్లా మళ్ళా పెళ్ళిళ్ళు కూడా అయ్యే. దీనిలో ఏమవుతుందంటే, అదే అక్కడ ఊర్లో అందరూ మీ గురించి ఒక కేర్ తీసుకుంటారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, మీ బిహేవియరు, మీ ఇది అన్ని గమనిస్తుంటారు. ఇంకో సలహా చెప్పేవాడు ఉంటాడు, మిమ్మల్ని అరిచేవాడు ఉంటాడు, మిమ్మల్ని తిట్టేవాడు ఉంటాడు. ఇక్కడ ఎవడున్నాడు, మీ ఇష్టం. ఎందుకంటే అది వాళ్ళ వ్యాపారం కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా పెళ్లి చేసుకోమని చెబుతాడు. ఎన్నిసార్లు చేసుకుంటే అని ఇది అయిపోద్ది. అలానే అర్బనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఈ కల్చరు, ఈ సిస్టము దీనిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇవేమి ఉండవేమని ఒక ఫీర్ ఉంటుంది. కానీ లైఫ్ అక్కడే ఉంది, అక్కడికే వెళ్ళాలి. మనం అక్కడి నుంచే వచ్చాం. అసలు అది భారతదేశం అనేది ఎప్పుడు ఉద్యోగం మీద బతికిన దేశం కాదు. భారతదేశం వ్యవసాయం మీద బతికిన దేశం. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు అని చదువుకునేవాళ్ళు. భారతదేశానికి వ్యవసాయమే ముఖ్య ఇదని చదువుకునేవాళ్ళు. ఎందుకంటే మన వెదరు, మన కండిషను, మన ప్యాటర్ను, మన కల్చరు, ఎంత ఇండిజినియస్ సైన్స్ ఉంది. ఒక వరిలోనే దాదాపు కొన్ని వేల రకాలు ఉన్నాయంటే, అన్ని రకాలు వాటిని ఉంచటము, ఆ సీడ్ బ్యాంకింగు, దాన్ని కంటిన్యూ చేయడము, ఎంతమంది ఎఫర్ట్స్ పెట్టి ఇక్కడ దాకా అసలు మనుషులు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే బతుకుతారు, ఏదే టేస్ట్ ఉంటుందని తెలుసుకోవడానికి ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది సాక్రిఫై చేసి ఉంటారు. వాటి తర్వాత ఎవాల్వ్ అయిన ఇంత బెస్ట్ దీన్ని ఆస్వాదించడానికి, దాన్ని అంతే కంటిన్యూ చేయడానికి లాగా ఇంకేదో కొత్తది కావాలనుకొని ఈ వెర్రితలలు వేసి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నాం. అర్బనైజేషన్ ఒకసారి రుచి మరిగిన తర్వాత అంత ఈజీ కాదు, కానీ డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు కొంత టార్చ్ బేరర్స్ లాగా తీసుకొని వెళ్తే అక్కడ లైఫ్ ఉంది. ఇక్కడ మిమ్మల్ని మీరు పణంగా పెట్టుకొని, మీరు కష్టపడి, మిమ్మల్ని మీరు డబ్బుగా మార్చుకొని వీళ్ళందరినీ బతికించాలి. ఏది కావాలనేది మీరు చూడాలి. ఎస్ సార్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యూత్ మళ్ళీ ఫార్మింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఫార్మింగ్ చేయాల్సిందేనండి. కల్చర్, అగ్రికల్చర్, దీస్ టూ ఓన్లీ మనల్ని మిగతా జంతువుల కన్నా విడిగా ఉంచుతున్నాయి. సంస్కృతి లేకపోయినా, వ్యవసాయం లేకపోయినా మనం జంతువులమే. ఈ రెండే జంతువుల నుంచి ఏ జంతువు వ్యవసాయం చేయలేదు, మనం చేస్తున్నాం. ఏ జంతువుకి సంస్కృతి ఏం లేదు, మనకుంది. కళలు, సంస్కృతి, సిస్టము, లైఫ్ స్టైలు. సో ఈ రెండింటిని కాపాడుకోవాల్సిందే. మీకేమవుతుందంటే ఇప్పటికే ఒక వార్నింగ్ బెల్స్ వస్తున్నాయి.
ఐటీ వాళ్ళు మొన్నటిదాకా బ్రహ్మాండంగా చాలా గొప్పగా చూశారు. ఇప్పుడు అదే కంపెనీలు వీళ్ళని ఎట్లా బయటికి పంపించాలా అని చూస్తున్నాయి. 1000 మంది చేసే పనిని ఒక ఏఐ టూల్ చేస్తుంది. రేపు 1,00,000 మంది చేసే పనిని అది చేస్తుంది. ఎటువంటి మెకానికల్ దీనికి, టెక్నాలజీ దీనికి ఇంకా అది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. వ్యాపారం అంతా కూడా ఒక కంపెనీ చేతిలోకో 2 కంపెనీల చేతిలో, ప్రపంచం మొత్తం మీద ఒక చాట్‌జీపీటీ ఉంటుంది, ఒక ఏఐ ఉంటుంది, ఒక అమెజాన్ ఉంటుంది. ఇలాంటి ఒక మోనో దీనిలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎక్కడికక్కడికి లోకలైజ్డ్ ఇది ఉండాలి. మనది కానీ జీవితం దానికి వెళ్ళే కన్నా ఈ బేస్, మీ రూట్స్ మర్చిపోవద్దు. మీ పల్లెటూరు వెళ్తూ ఉండండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రకరకాల ఇలా ఆపర్చునిటీస్ కానీ, సబ్సిడీస్ కానీ, సపోర్ట్ కానీ ఏదైతే ఉందో, ఎఫ్పిఓస్ ఫామ్ చేయడం కావచ్చు, గోడౌన్స్ లాంటి వాటికి లోన్స్ ఇవ్వడం కావచ్చు, యూత్ కనుక ఇన్వాల్వ్ అవుతే ముద్ర లాంటి లోన్స్ రావడం కావచ్చు, వాల్యుయేషన్ కావచ్చు, మీకున్న చదువుని, మీకున్న టెక్నాలజీని మన రైతులు, మన ప్రోడక్ట్స్, మనది ఎకో సిస్టంలో కనుక చేయగలిగి వాళ్ళందరినీ ఒప్పించి ఆ ద్వేషాలు లేకుండా కలిసి పనిచేసేటట్టు చేయగలిగితే ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలో హాయిగా బతకగలిగే ఇది ఉంది. ఇవాళ కాకపోయినా ఇంకా 10 ఏళ్ళకో 20 ఏళ్ళకైనా ఎక్స్పైరీ ఉంది టెక్నాలజీకి. సో బిల్డింగ్కి ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ ఉండలేరు మీరు. మీకు సేఫ్ ఫుడ్ లేదు, కల్చర్ లేదు, ఫుడ్ లేదు. ఇలాంటి కండిషన్స్ కన్నా అది ఎక్కువ ఇది కాబట్టి డిస్కనెక్ట్ అవ్వద్దు, రూటెడ్గా ఉండండి. మీ లైఫ్ పార్ట్నర్స్ని కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ ఆడపిల్లలు, మగపిల్లలు అనే అందరికీ జీవితం పట్ల ఆ మాత్రం కాన్షియస్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అగ్రీ అయిపోతే రాబోయే రోజుల్లో నాకు తెలిసి స్కూల్స్ కూడా ఉండవు. బడికి పోవడం ఒక 25 ఏళ్ల పాటు స్కూల్లో, కాలేజీల్లో ఒక మనిషి జీవితాన్ని పెట్టడం అనేది ఫూలిష్ థింగ్ అయిపోద్ది. ఇవాళ ఒక సెకండ్లో సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు 100 సంవత్సరాల జీవితంలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని ఇటువంటి ఎరాలో కూడా ఒకప్పుడు ఏ అనే అక్షరం రావడం కోసం 20 రోజులు పట్టేది. ఏ అని వాడు దాన్ని దిద్దటం అనేది అని ఒక ప్రాసెస్ పెట్టుకొని బలపంతో దిద్దుతూ ఉండేవాడు. ఇప్పుడు దిద్దటం ఏం లేదు. వాడు బ్రహ్మాండంగా ఏ స్కూల్కి వెళ్లకుండా కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాడు. హోమ్ స్కూలింగ్ ఉంటుంది. సో ఆ హోమ్ స్కూలింగే భవిష్యత్తు. అంత ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుకోగలరు. అప్పుడంటే అంతకుముందు ఇలాంటివి లేవు కాబట్టి ఇప్పుడు అది ఇది. సో ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి? కమ్యూనికేట్ చేయగలగడం, ప్రపంచానికి తెలుసుకోగలగడం, తెలుసుకున్న దాన్ని ఉపయోగించగలగడం, ఉపయోగించిన దానిలో ఒక మంచి మార్పు తీసుకురావడం. దట్స్ ఇట్. ఎడ్యుకేషన్ వల్ల అదే ఇది ఉపయోగం. సో అందుకని హోమ్ స్కూలింగు, పల్లెటూరులో ఉండడం, వ్యవసాయం చేసుకోవడం, ఇది నాకు తెలిసి కల్చరు, అగ్రికల్చర్ అనే బేస్డ్గా కనుక ఇది కంటిన్యూ అయితే అదే ది బెస్ట్ లైఫ్ స్టైల్. అందుకని ఎప్పుడు దానికి డిస్కనెక్ట్ అవ్వద్దు. దాని మీద ఆపర్చునిటీ రెడీగా ఉంచుకోండి. ఇక్కడ పట్టణం మిమ్మల్ని తరిమేసే రోజు ఎక్కువ రోజులు లేదు కాబట్టి, పట్టణంలో బతకలేని రోజులు ఎక్కువ దూరం లేవు కాబట్టి, అక్కడ వెళ్ళి ఉండడానికి వీలుగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. అసలు ఎప్పుడూ ఎండలో ఉండే మనం, హాయిగా ఆరోగ్యంగా ఉండే మనం, మన దేశంలో ఏసీలు వేసుకోవడం, పద్దాకులు నీడలో ఉండడం, పని లేకపోవడం వల్ల డి విటమిన్ డెఫిషియన్సీతో రకరకాల రోగాలు చచ్చిపోతున్నారు. షుగర్స్తో చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్స్తో చచ్చిపోతున్నారు. ఏంటి రోగం? ఏంటిది? క్యాన్సర్లు. ఇవన్నీ ఏమంటున్నాం? లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం. సో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాం. అసలు ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు కూర్చోవాలి? ఎందుకు ఏసీలు వేసుకోవాలి? హాయిగా పొలంలో కాసేపు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు పని చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం కదా. అందుకని డెఫినెట్గా మనం పల్లెకి పోదాం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. పల్లెకి పోవడానికి రెడీగా ఉండాలి. పోయినా అక్కడ ఇమ్మీడియట్గా ఫిట్ అవ్వడానికి దీనిగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఫ్యామిలీని కూడా అది అర్థం చేపించి అందరు కలిసి అలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు. చూస్ ద వన్ సార్ అండ్ ఒక 1 సెంటెన్స్లో ఆన్సర్ చెప్పండి దానికి. ఫార్మింగ్ ఈజ్ ఎ గోల్డ్ మైన్, మిత్ ఆర్ ఫ్యాక్ట్? డెఫినెట్లీ ఇది ఒక అక్షయపాత్ర. ఎన్నిసార్లు అయినా పంటలు పండించవచ్చు. ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు వస్తుంది. మంచిది. యూత్ ఇన్ ఫార్మింగ్, ఎగ్జైటింగ్ ఫ్యూచర్ ఆర్ నో మనీ నో హోప్? ఇట్ ఈస్ ద లైఫ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. గ్రోత్ లైఫ్కి ఏంటి? గ్రోతే కదా. సో దెర్ ఈస్ ఎ గ్రోత్. డైరీ ఫార్మింగ్ విత్ నేటివ్ కౌస్, ప్రాఫిటబుల్ ఆ రిస్కియా? నేటివ్ కౌస్, డైరీ ఫార్మింగ్ అనే దాన్ని
నిజంగా మీకెంత స్కిల్ ఉన్నది దానిలో చూడాలి. మీకు వ్యాపారం బాగా ఉండడం కోసం, మీకు నెయ్యి ఇవ్వడం కోసం అక్కడ ఆవులు లేవు. అవి కూడా బాగుంటూ దాంతోపాటు మీరు తీసుకునే దానిలో ఉన్నాయి. అంటే ఆ ఎకో సిస్టమ్ని అర్థం చేసుకొని పనిచేయాలి. ప్రాఫిట్ మోటివ్తో చేసే ఏ పనైనా సరే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఎస్, ప్రాస్పరిటీ మోటివ్గానే చేయాలి మీరు పని. మీరు బాగుండాలి, నేచర్ బాగుండాలి. ఏఐ అండ్ రోబోటిక్స్ ఇన్ ఫార్మింగ్ ద ఫ్యూచరా, లేదంటే మార్కెట్ మేకింగ్ ఫార్మర్ జాబ్లెస్? నో, డెఫినెట్లీ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ అండి. అది ఎప్పుడూ అవసరమే. ఒకప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్ నీళ్లు పారించడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఒక స్విచ్ తోటి డ్రిప్ వస్తుంది. ఆ స్విచ్ కూడా మనం వేసే పని లేకుండా ఏఐ చేస్తుంది. సో ఎక్కడ మాయిశ్చర్, సాయిల్ మాయిశ్చర్ని ఐడెంటిఫై చేసి ఆ మాయిశ్చర్ ప్రకారం ఎంత నీళ్ళు ఇవ్వాలో అంత ఇస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్ అంతా ప్రెసిషన్ ఫార్మింగ్ అండి. ఏఐ టెక్నాలజీ ఈజ్ మోర్ వెల్కమ్. గ్రోయింగ్ ఓన్ ఫార్మింగ్ అట్ హోమ్ వర్సెస్ రిలయింగ్ ఆన్ ఆర్గానిక్ మార్కెట్స్? గ్రోయింగ్ యువర్ ఓన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మీకేంటో మీకు తెలుస్తుంది కాబట్టి. మీకు లేనప్పుడు అట్లీస్ట్ నో యువర్ ఫార్మర్. సార్, మిల్లెట్స్ రెవల్యూషన్ వచ్చింది అంటే ఒక లాస్ట్ 10 years నుంచి మిల్లెట్స్ గురించి బాగా వింటున్నాం కదా. అది సూపర్ ఫుడ్, ఇండియాకి సూపర్ ఫుడ్డా లేదంటే జస్ట్ హైపా? ఎవల్యూషన్లో మనం మిల్లెట్స్తో ఉన్నాం. ఎందుకున్నాము? రెయిన్ ఫెడ్ కల్టివేషన్లో ఉండేవాళ్ళం కాబట్టి మిల్లెట్స్ ఉన్నాం. అండ్ ఇట్ సూట్స్ నేటివ్ వెరైటీస్, లో కార్బన్, లో కార్బో, సో స్లో రిలీజింగ్. డెఫినెట్గా దట్ ఇస్ గుడ్. బట్ ఇప్పుడున్నటువంటి మనకు ఒక రైస్ ఇది అలవాటు పడిపోయాం కాబట్టి మీరు తినగలిగితే డెఫినెట్గా మిల్లెట్స్ ఈజ్ గుడ్. మీరు ఒకళ్ళు తినలేకపోతే ఎలా తినాలో రైస్ను అయినా అలా తినటం మంచిది. అంటే గంజి వార్చుకొని సెమీ పాలిష్డ్ దీంతో తక్కువ క్వాంటిటీస్లో మీరు ఏం తింటున్నారు అనే దానికన్నా ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు అనేది మ్యాటర్. సార్, ఇన్ ఎక్కర్స్ అని పేరు పెట్టారు కదా, మీకు ఎన్ని ఎక్కర్స్ ఉన్నాయి సార్? మా తాతగారు ఒక మాట చెప్పేవారు, భూమి నాది అనినా పుడమి ఫక్కున నవ్వునని. సో మనం హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు భూదేవిని చుట్టారు, భూదేవిని ఆక్రమించారు అని చెప్పేవాడు. బ్రిటిషర్స్ ప్రపంచం మొత్తాన్ని వాళ్ళదే, ఏముంది లేదు కదా. సో ఎవరిది కాదు భూమి. మనం ఇక్కడ భూమితో, అమ్మతో ఆడుకునే అవకాశం లాగా భూమితో పనిచేసే అదృష్టం రావడం అనేది వరంగా భావిస్తాం. అంతే. కొనుక్కుంటే ఏమవుద్ది, ఒక కాగితం, ఒక పేపర్ మన బీరువాలో ఉంటుంది, భూమి అక్కడే ఉంటుంది. మనం పోతాం, భూమి అక్కడే ఉంటుంది కదా. సో భూమి ఎవరిది కాదు, ఎవరు కొనలేరు. ఆ ఓన్నెస్ అనేది మీరు ఓన్ చేసుకుంటే ఎక్కడైనా చాలా భూములు ఉన్నాయి, చాలామంది కౌలుకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు చేసే పని ముఖ్యం, కానీ మీకు ఎంత భూమి ఉందనేది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ప్రాఫిటా, ప్రాస్పెరిటీయా? ప్రాస్పరిటీ ఈజ్ ద వండర్ఫుల్ వర్డ్ అండి. భూమిలో ఉన్న వానపాము దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న గద్ద వరకు టోటల్ ఎకో సిస్టంలో అందరి పాత్ర ఉంటుంది. దే ఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ దిస్. మీరు ఒక 10 గింజలు పండిస్తే దానిలో తేనెటీగకి భాగస్వామ్యం ఉంది, వానపాముకి భాగస్వామ్యం ఉంది, సాలెపురుగుకి భాగస్వామ్యం ఉంది, ఆకాశంలో తిరిగే గద్దకి భాగస్వామ్యం ఉంది. గద్ద అక్కడ తిరగబట్టే కింద ఎలుకలు తక్కువగా ఉన్నాయి. సో ఈ టోటల్ ఎకో సిస్టమ్ అంతా ప్రాస్పరిటీ, దేని షేర్ దానికి ఉండాలి. మొత్తం నాకే కావాలనేది బిజినెస్ మోటివ్. సో సిస్టంలో అందరూ ఉండాలనుకునేది ప్రాస్పరిటీ. సో ప్రాస్పరిటీ అనేది ది పర్ఫెక్ట్ మోడల్. థ్యాంక్ యూ సార్. Thank you.